భారత్లో అమెరికా వాణిజ్య బృందం పర్యటిస్తోంది. భారత్ అమెరికా ట్రేడ్ డీల్పై చర్చలు జరుపుతూ ఉన్నారు సార్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు ఫిబ్రవరిలో వెళ్ళినప్పుడు ఇయర్ ఎండ్కి అంటే డిసెంబర్ నాటికి ట్రేడ్ డీల్ పూర్తవుతుందని అనుకున్నారు. కానీ డిసెంబర్ 11th వచ్చేసింది సార్. ఇప్పటికీ కూడా ట్రేడ్ డీల్ మీద క్లారిటీ లేదు. ఎందుకు అంటే వాస్తవంగా మీరు అన్నట్లు లాస్ట్ 10 monthsలో ఐ థింక్ 6 rounds ఆఫ్ నెగోషియేషన్ జరిగి ఉంటాయి. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటే వాస్తవంగా భారత ప్రభుత్వము చాలా విషయాల్లో అమెరికా అధ్యక్షునికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోంది. సో మీకు నిన్న అమెరికన్ పార్లమెంట్లో వాళ్ళ టాప్ ట్రేడ్ అఫీషియల్ చెప్పారు, ఇండియా ఈజ్ ఫార్వర్డ్ లీనింగ్ అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఫార్వర్డ్ లీనింగ్, ముందుకు వంగుతోంది అని చెప్పారు. సో మన దగ్గర ప్రభుత్వం అంగీకరించకపోవచ్చు, కానీ అమెరికన్ ట్రేడ్ అఫీషియల్ వాళ్ళ పార్లమెంటుకు చెప్పిన అంశం ఇండియా అంగీకరిస్తుంది మనం చెప్పిన దానికి అని. దీనికి ఉదాహరణలు కూడా మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. అంటే మోడీ ప్రభుత్వం ఏ రకంగా అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవటానికి ట్రంప్ కోరికల్ని అంగీకరిస్తూ వస్తుంది. అంగీకరించినా కూడా ఎందుకు ట్రేడ్ డీల్ కుదరడం లేదో చెప్తాను. ఉదాహరణకు మీకు ట్రంప్ రైజ్ చేసిన ఫస్ట్ అంశము భారత అమెరికాల మధ్య వాణిజ్యం ఇండియాకు ఫేవర్గా ఉంది, ట్రేడ్ సర్ప్లస్ ఉంది ఇండియాకు అని. వాస్తవంగా ప్రపంచం అంతా అమెరికాను దోచుకుంటుంది అన్నది ట్రంప్ థీరీ కదా. సో మా దేశంలో అమెరికాలో అమ్ముకుంటున్నారు, కానీ అమెరికా వస్తువులను అమ్మనివ్వడం లేదు. దీనివల్ల అమెరికా నష్టపోతుంది, అందువల్ల నేను టారిఫ్లు విధిస్తానని మొదలుపెట్టాడు. సో ఇండియాతోనే కాదు, చైనాతో కూడా అదే పంచాయతీ. వాస్తవంగా చైనాతోనైతే అమెరికాకు ట్రేడ్ డెఫిసిట్ చాలా ఎక్కువ, మనకన్నా అనేక రేట్లు ఎక్కువ. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. ఇండియాతో కూడా ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అంటే ఇండియా ఎక్స్పోర్ట్స్ మోర్ టు అమెరికా దెన్ వాట్ ఇట్ ఇంపోర్ట్స్. సో మీకు రష్యాతో నేను ఇదివరకు చెప్పాను, రష్యాతో కంప్లీట్ రివర్స్. ఇండియా ఇంపోర్ట్స్ మోర్ అండ్ ఎక్స్పోర్ట్స్ లెస్ టు అమెరికా టు రష్యా. మీకు ఉదాహరణకు రష్యాకు మనము $5 billion ఎగుమతి చేస్తే మనము టోటల్ వాణిజ్యం $69 billion. అంటే కేవలం $5 billion ఇండియన్ ఎక్స్పోర్ట్స్, మిగతా అంతా రష్యా నుంచి మనకు వచ్చే ఇంపోర్ట్సే. ఇందుకు భిన్నంగా మీకు అమెరికా ఇండియా ట్రేడ్లో అమెరికా వైపు లోటు ఉంది. నియర్లీ $45-46 billion లోటు ఉంది. అంటే మనం $41 billion ఇంపోర్ట్ చేసుకుంటే అప్రాక్సిమేట్గా $87 billion మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. అంటే ట్రేడ్ డెఫిసిట్ ఫర్ అమెరికా ఇస్ $45-46 billion ఉంటుంది. సో దాన్ని తగ్గించాలి అని ట్రంప్ ఒత్తిడి. దాన్ని తగ్గించకపోతే నేను టారిఫ్లు విధిస్తానని. దాన్ని తగ్గించడానికి ఏం చేయాలి? దానికి తగ్గించడానికి అమెరికా నుంచి మన దేశం ఎక్కువ కొనాలి, ఇది ఒకటే మార్గం కదా. సో మన మీద ఒత్తిడి తేవడం మొదలుపెట్టాడు. సో ఉదాహరణకు అమెరికా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎక్కువ కొనాలన్నాడు. అక్కడ భారత ప్రభుత్వం పూర్తిగా అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం కష్టమైంది. కానీ ఆల్రెడీ కాటన్ విషయంలో జారిపోయింది కూడా మన మోడీ ప్రభుత్వం. కాటన్ పైన ఎక్స్పోర్ట్ డ్యూటీని 11% ఉండే ఇంపోర్ట్ డ్యూటీ, ఆ 11%ను కంప్లీట్గా తీసేశారు. నేను చాలాసార్లు చెప్పాను, ఇది మొదట్లో స్టార్ట్ అయినప్పుడే చెప్పాను. భారత పత్తి రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టి ట్రంప్ను సంతృప్తిపరచడానికి మోడీ ప్రభుత్వం చేసిందని. ఇప్పుడు అదే జరిగింది. మన రోజు పత్రికలు చూస్తున్నాం, పత్తి రైతు విలవిల, ధర రాక పత్తి రైతు బాధపడుతున్నాడు అని. కాటన్ ఎందుకు ఈ 11% ఎక్స్పోర్ట్ డ్యూటీ మనం తొలగిస్తే ఎవరికి లాభం అయింది? అమెరికా, ఆస్ట్రేలియా. ఎందుకంటే ఇండియాస్ 2 top కాటన్ ఇంపోర్టింగ్ మనం ఎక్కడి నుంచి చేసుకుంటాం అంటే ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుంచి చేసుకుంటాం. సో అమెరికాకు భారీ ఎత్తున లాభమైంది. అమెరికా కాటన్ ఫార్మర్స్ బెనిఫిట్ అయ్యారు, మన కాటన్ ఫార్మర్స్ నష్టపోయారు. సో అలాగే మీకు ఇప్పుడు గణాంకాలు కూడా చెప్తాను. నేను ఇంతకుముందు చెప్పాను, అమెరికా ఇండియాల ట్రేడ్ గ్యాప్ $46 billion ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా. అండ్ ఇది ట్రేడ్ గ్యాప్ తగ్గుతూ వస్తుంది. మీకు ఉదాహరణకు ఏప్రిల్ 2025లో ఇండియా అమెరికా
మధ్య ట్రేడ్ గ్యాప్ $3.17 బిలియన్ మాత్రమే. సారీ, $3.17 బిలియన్ ఏప్రిల్ 2025. అక్టోబర్ 2025 లేటెస్ట్ డేట్ అవైలబుల్ ఉంది, నవంబర్ది ఇంకా రాలేదు. అక్టోబర్లో ఇది $1.45 బిలియన్ పడిపోయింది. అంటే సగానికి సగం పడిపోయింది ట్రేడ్ గ్యాప్. అంటే అర్థం ఏంటి, అమెరికా నుంచి మనం భారీ ఎత్తున కొంటున్నాము అని దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ట్రేడ్ డెఫిసిట్ అమెరికా ఇండియాల మధ్య ఉన్న ట్రేడ్ గ్యాప్, ట్రేడ్ డెఫిసిట్ అమెరికా వైపు $3.17 బిలియన్ నుంచి $1.45 బిలియన్ పడిపోయింది. మీకు ఎందుకు పడిపోయింది? నేను ఇంతకుముందు చెప్పినట్లు కాటన్ పైన మనము ఇంపోర్ట్ డ్యూటీ ఎత్తివేసి అమెరికా కాటన్ ఆహ్వానించాం. ఎనర్జీ, రష్యా నుంచి ఎనర్జీ ఇంపోర్ట్ తగ్గించుకోవాలి అని ట్రంప్ ఒత్తిడి పెట్టాడు. పైకి మనం ఏం చెప్తున్నాం, మేము తగ్గించుకునే ప్రసక్తే లేదు, హ్యాడ్ బీట్ అంటున్నాం, కానీ రియాలిటీలో తగ్గించుకుంటున్నాం. రష్యా నుంచి ఎనర్జీ ఇంపోర్ట్ తగ్గుతున్నాయి, అమెరికా నుంచి ఎనర్జీ ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయి. మీకు ఉదాహరణకు ఏప్రిల్ అక్టోబర్ 2025 మధ్య కాలంలో ఇండియాస్ టోటల్ ఎనర్జీ ఇంపోర్ట్స్లో అమెరికా నుంచి 7%, ఇదే పీరియడ్ లాస్ట్ ఇయర్ 4%. అంటే ఏమైంది, మన అమెరికా షేర్, ఇండియన్ ఎనర్జీ ఇంపోర్ట్స్లో అమెరికా షేర్ రెట్టిపోయింది. మీకు ఎల్పిజి ముఖ్యంగా ఉదాహరణకు ఒకప్పుడు మన 0 అమెరికా నుంచి దిగుమతి, ఇప్పుడు 10% రీచ్ అవుతుంది. అంటే క్లియర్గా మనకు నష్టం జరుగుతున్న, కాస్ట్లీ అయిన రష్యా నుంచి ఎనర్జీ ఇంపోర్ట్ తగ్గించుకుంటున్నాం. ఒకప్పుడు 36% ఉండే మన టోటల్ ఎనర్జీ ఇంపోర్ట్స్లో, ఇప్పుడు అది 29% పడిపోయింది, ఇంకా తగ్గుతుంది అంటున్నారు. సో అంటే రష్యా నుంచి కూడా ఇంధన కొనుగోళ్లు తగ్గించుకుంటున్నాం. ట్రంపే చెప్పినట్లు ఒక్కసారి సాధ్యం కాదని ట్రంప్ చెప్పాడు. ప్రాసెస్ మొదలైంది అంటే మన వాళ్ళు కాదన్నారు, కానీ రియాలిటీ డేటా చూడండి మీరు. రష్యా నుంచి తగ్గుతున్నాయి, అమెరికా నుంచి పెరుగుతున్నాయి. సో అలాగే డిఫెన్స్ ఇంపోర్ట్స్, మనము ఒకప్పుడు అత్యధికంగా రష్యా నుంచే ఉండేది, 75% ఉండేది. 2017 నాటికి 62% ఉండేది, ఇప్పుడు 36% పడిపోయింది. ఇలా మన డిఫెన్స్ ఇంపోర్ట్లో అమెరికా 10% దాకా చేరిపోయింది. సో ఇలా మీకు క్లియర్గా డేటా చూపెడుతుంది. ఇది ఇవన్నీ దేనికి మనం చేస్తున్న, ట్రంప్ను మెప్పించడానికి మన ప్రభుత్వం దిగవస్తూనే ఉన్నది. మీకు టారిఫ్లు తగ్గించారు, నిబంధనలు సడలించారు. ఒకప్పుడు ఇండియాలో టెస్లా కార్ ఉత్పత్తి అమ్మాలి అంటే టెస్లా ఇక్కడ ప్రొడ్యూస్ చేయాల్సిందే, మేక్ ఇన్ ఇండియా అన్నారు. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా వదిలేస్తారు కదా, వదిలేసి టెస్లా వాళ్ళు నమ్ముకొనిస్తున్నారు కదా, అది కూడా చైనాలో తయారు చేసిన కార్లు నమ్ముకొనిస్తున్నాం కదా. హార్లీ డేవిడ్సన్ వెహికల్స్ పైన తగ్గించేసాం. ఇలా ఒక్కొక్కటి ఇవి బయటకు వచ్చినాయి. మనకి ఇక బయటికి రానివి, పబ్లిక్ స్క్రూటినీలో లేని కూడా ఉంటాయి. ఇవి చాలామందికి ఇంకా అది ఇట్ టేక్స్ టైమ్ టు కమ్ అవుట్ ఆల్సో. సో క్లియర్గా ఇండియన్ గవర్నమెంట్ ట్రంప్ కోరికల్ని మన్నిస్తూ అంగీకరిస్తూ వస్తుంది. ఇది నేను చెప్పడం కాదు, ఇప్పుడు మీకు చెప్పిన గణాంకాల ప్రూఫ్. ఎనర్జీ ట్రేడ్ గురించి చెప్పాను, ఓవరాల్ ట్రేడ్ గురించి చెప్పాను, డిఫెన్స్ గురించి చెప్పాను. సో ఈ ప్రాసెస్ ఆల్రెడీ మొదలైంది. దీన్ని అమెరికన్ పార్లమెంట్లో వాళ్ళ ట్రేడ్ అఫీషియలే చెప్పాడు, ఫార్వర్డ్ లీనింగ్ అని. ఇండియా అమెరికాకు ఫార్వర్డ్ లీనింగ్ అంటే ఇలా ముందుకు వంగుతున్నామని. కానీ ఇది ఈ స్థాయిలో మనం ఒప్పుకున్నాం. మరి అయినా ట్రంప్ ఇటలేడు. ఇంకా ఏం కావాలి ట్రంప్ కంటే? ఏం కావాలి అంటే భారతదేశం మొత్తం తెరిచేసి ఎకానమీని సో అప్పచెప్పాలి. పోనీ ఇండియా ఇంత ఫార్వర్డ్ లీనింగ్ అయితే అమెరికా ఏం చేస్తుంది? ఇట్లా మనం కంప్లీట్గా ఇట్లా ముందుకు వంగుతున్నాం, అమెరికా ఏం చేస్తున్నాడు? ఇంకా బిగుసుకుపోతున్నాడు. ఇట్లా మీరు గమనించండి, నిన్న కాక మొన్న రైస్ మీద వేశాడు, బియ్యం పైన వేశాడు. సో రైస్ మీద భారీగా టారిఫ్లో వడ్డిస్తున్నాడు. ఎందుకు అంటున్నాడు? చాలామంది అనుకుంటారు ఇండియన్ రైస్ అమెరికాలో డంప్ కావడం వల్ల అమెరికన్ ఫార్మర్ దెబ్బతిన్నాడని. నేను నిన్న గణాంకాలతో చెప్పాను, అది నిజం కాదు అని. సో అమెరికా దిగుమతి చేసుకునే రైస్లో 26% ఇండియా కావచ్చు, కానీ ప్రాబ్లం అది కాదు. ఎందుకంటే అమెరికా ఇస్ నాట్ అ రైస్ ఈటింగ్ కంట్రీ. అసలు కారణం ఏంటంటే అమెరికా రైస్ ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంది. సో అమెరికన్ రైస్ ఇండియన్ రైస్తో పోటీ పడలేకపోతుంది ప్రపంచ మార్కెట్లో. సో అందువల్ల ఇండియన్ రైస్ని దెబ్బతీయడం కొరకు వరల్డ్ మార్కెట్లో ట్రంప్ ఈ ఎత్తుగడేశాడు. ఇట్ ఈస్ ఏ క్లియర్ ఇండియన్ ట్రేడ్ ఇంట్రెస్ట్లు దెబ్బతీయడం కొరకు. అలాగే ఇవాళ కూడా H1B వీసా ఇంటర్వ్యూలు వాయిదా, ఇలా ప్రతి క్షణం ఏది కొత్తది వస్తుందో తెలియదు. మళ్ళీ రేపు పొద్దున వరకు ఏది వస్తుందో ఎవరికి చెప్పలేము. డిమాండ్ పెరుగుతూనే ఉన్నాయి.
దాంతో ఒక్క మన దేశమే కాదు, నేనేం అమెరికాతో ట్రేడ్ డీల్ కుదరద్దు అని అంటలేదు, కానీ మనకు అర్థం కావాల్సింది భారత ప్రభుత్వం కూడా ఇలా ఫార్వర్డ్ లీడింగ్ అయ్యే ముందు ఒకటి మనకు అర్థం కావాల్సింది, ట్రంప్ డిమాండ్స్ ఒక దగ్గర ఆగవు. ట్రంప్ నువ్వు ఒప్పుకుంటున్న కొద్దీ ఇంకా ఇంకా అంటాడు. ఇప్పుడు మన కాటన్ విషయంలో తల వంచారు, కాటన్ ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయి ఇండియాకి, దానివల్ల మన పత్తి రైతులు నష్టపోతున్నారు. ఇప్పుడు తాజాగా మా మొక్కజొన్న కూడా కొనాల్సిందే మీరు అంటున్నారు. సో మన దీంతో ఇప్పుడు మొక్కజొన్న పండించే రైతాంగం అంతా నష్టపోతారు. ఆల్రెడీ మేజ్ పైన ప్రెషర్ తెస్తున్నాడు, సోయాబీన్ పైన ప్రెషర్ తెస్తున్నాడు. ఎందుకంటే అమెరికా సోయా 60% చైనానే కొనేది, ఇప్పుడు చైనా కొంటలేదు, వాళ్ళు అర్జెంటీనా నుంచి బ్రెజిల్ నుంచి కొంటున్నారు. సో అందువల్ల మీరు సోయా కొనండి, మీరు మేజ్ కొనండి అని అంటున్నారు. దీనివల్ల మీకు పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి పరిస్థితి వస్తుంది. సో ఈ సిచ్యువేషన్ను మనం తెచ్చుకుంటున్నాం. పోనీ మనం ఒక దగ్గర డిఫెన్స్ దగ్గర ఒక దగ్గర ఆగితే ఇంకా ఎక్కువ డిమాండ్లు పెడతాడు. ప్రతి దాంట్లో కూడా ట్రంప్ డిమాండ్స్ ఈజ్ ఆల్వేస్ ఎలాస్టిక్, అది పెరుగుతూనే ఉంటాయి. మరి ఎక్కడ దాకా ఒప్పుకుంటాం? ఇది మొదటిగా భారత ప్రభుత్వం ఆలోచించాలి. నేనే అమెరికాతో ట్రేడ్ డీల్ కాదనలేదు, ఇట్స్ డెఫినెట్లీ అమెరికా ఇది అన్ ఇంపార్టెంట్ ట్రేడింగ్ పార్ట్నర్. ఇప్పుడు మనకు రష్యాతో టోటల్ ట్రేడ్ $69 బిలియన్, దాన్ని $100 బిలియన్ పెట్టుకుందాం టార్గెట్. కానీ అమెరికాతో ట్రేడ్ ఇప్పటికే $120 బిలియన్, ఆల్మోస్ట్ డబుల్. సో ఇండియాస్ ఎక్స్పోర్ట్స్లో నియర్లీ 18% అమెరికాకు, మన సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్లో 54% అమెరికాకు. సో ప్రపంచంలో ఏ దేశము, భారతదేశం కూడా అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదరకుండా ఉండడం కష్టం. డెఫినెట్గా వాణిజ్య ఒప్పందం కుదరాల్సిందే, కానీ మనం భయపడి పరుగులు తీయాల్సిన అవసరం లేదు అనటానికి కారణాలు చెప్తున్నా. మొదటి కారణం, ట్రంప్ డిమాండ్స్ పెరుగుతూనే ఉంటాయి. వేర్ విల్ ఇండియా ఎండ్? ఇప్పుడు మనం ఎనర్జీ తగ్గించుకున్నాం, రష్యా నుంచి అమెరికా నుంచి కొంటున్నాం. డిఫెన్స్ ఇంపోర్ట్ తగ్గించుకున్నాం, అమెరికా నుంచి కొంటున్నాం. అమెరికా టెస్లా కార్లకి ఇక్కడ మీరు తయారు చేయకపోయినా మంచిదే అన్నాం. ఆఖరికి మనం కాటన్ పైన ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించేసుకుంటున్నాం. బట్ ఇక్కడ ట్రంప్ డిమాండ్ ఆగుతుందా? కొత్తగా రైస్ పట్టుకొచ్చాడు, నిన్నటి దాకా లేదు రైస్, సడన్గా రైస్ మీద పడ్డాడు, రేపు దేని మీద పడతాడో తెలియదు. వేర్ విల్ ఇట్ ఎండ్? అది ఇండియన్ గవర్నమెంట్ ముందున్న మొదటి ప్రశ్న. రెండవది, ఇతర దేశాలతో డీల్స్ కుదుర్చుకున్నాడు. అక్కడేమన్నా ఎలా ఉంది పరిస్థితి? ఇండోనేషియాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాడు. ఇప్పుడు ఇండోనేషియాను 1,00,000 ఇబ్బందులు పెడుతున్నాడు ట్రంప్. ఏమంటున్నాడంటే ఇండోనేషియా ఒప్పుకున్నట్లు అమెరికా వస్తువులకు ఇండోనేషియా మార్కెట్లో రానివ్వడం లేదు అంటూ ట్రేడ్ డీల్ కుదిరినాక కూడా ఇండోనేషియాని ఇబ్బంది పెడుతున్నాడు. సౌత్ కొరియాతో ట్రేడ్ డీల్ కుదిరింది. ట్రేడ్ డీల్ కుదిరినాక ఏమైనా ఆగుతున్నాడా? ఇప్పుడు సౌత్ కొరియా అర్జెంటుగా $350 బిలియన్ క్యాష్ రూపంలో ఇన్వెస్ట్ చేయాలి అమెరికాలో అని ప్రెషర్ తెస్తున్నాడు. యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ కుదిరింది. యూరోపియన్ యూనియన్ $600 బిలియన్ ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు అర్జెంటుగా అమెరికాలో అంటున్నాడు. యూరోపియన్ యూనియన్ చేతులు ఎత్తేస్తామారని డబ్బులు ఎడికలు పెడతామని. సో ఆల్రెడీ మీకు ఉదాహరణ 3 దేశాలు ఇచ్చాను. అంటే అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకొని అయినా కూడా ఇబ్బందులు పడుతున్నాయి. అంటే మరి భారతదేశం కూడా రేపు ట్రేడ్ డీల్ కుదుర్చుకొని తర్వాత కూడా ఇబ్బందులు పడక తప్పదు కదా. ఇది రెండో ఫ్యాక్టర్. మూడో ఫ్యాక్టర్, నిజంగా ఇండియా అంత బెంబేలెత్తాలా అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు కాస్త రెసిస్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో మనకు ప్రయోజనం దక్కుతుంది. ట్రంప్ ఈజ్ ఎ ట్రాన్సాక్షనల్ పర్సన్. నువ్వు ఏదన్నా చేయండి, ట్రంప్ అయితే గ్యారెంటీగా డీల్ కుదుర్చుకుంటాడు. అయితే మనం గట్టిగా ఉంటే మనకు బెటర్గా ఉంటుంది, మనం వీక్ ఉంటే అమెరికాకు బెటర్గా ఉంటుంది. ఇట్ ఇస్ యాజ్ సింపుల్ as దట్. ట్రంప్ లాంటి వ్యక్తి ఈజ్ మోర్ ట్రాన్సాక్షనల్. అంటే అమెరికాకు అనుకూలంగా ఒప్పందం కుదరాలని ఎంత కోరికుంటుందో ఒప్పందం చేసుకొని తన ఓటర్లను మెప్పించాలని అంతే కోరిక ట్రంప్ ఈజ్ ఎ డీల్ మేకరే కాదు, డీల్ కొరకు పరుగులు తీస్తాడు. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ట్రంప్. అందువల్ల ఇండియా గట్టిగా నిలబడితే మోడీ ప్రభుత్వం ఈ ప్రెషర్స్కు వీ విల్ హ్యావ్ ఎ బెటర్ డీల్ ఫర్ అస్. అప్పటిదాకా మనం ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఉదాహరణ అది కూడా చెప్తాను లెక్కలు. సో మీకు ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో మీరు కనుక తీసుకుంటే అమెరికాతో ట్రేడ్ తగ్గుతూ వస్తుంది. నియర్లీ 12% డ్రాప్ ఉంది. మీకు సెప్టెంబర్లో 12%, అక్టోబర్లో 9%. టోటల్గా అక్టోబర్ 2024తో పోలిస్తే అక్టోబర్ 2025 నాటికి ఇయర్ అండ్ ఇయర్ చూసుకుంటే నియర్లీ 12% డ్రాప్ ఉంది. కానీ ఓవరాల్గా ఇండియన్ ట్రేడ్ దెబ్బతిన్నదా? దెబ్బతినలే. ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీకు లేటెస్ట్ ట్రేడ్ డేటా చూడండి. ఏప్రిల్ టు అక్టోబర్ మధ్య కాలంలో అంతకు ముందు ఏడాది ఇదే పీరియడ్తో పోలిస్తే ఇండియన్ ట్రేడ్ 0.5% పెరిగింది. ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ముఖ్యంగా ఎగుమతులు పెరిగాయి.
మరి ఎగుమతులు ఎట్లా పెరిగాయి? 0.5% పెరిగాయి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అమెరికాతో ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఎందుకు పెరిగింది అంటే వీ హావ్ ఫౌండ్ డిఫరెంట్ వేస్. మనమైనా చైనా కూడా అంతే. చైనా ఇస్ రికార్డ్ ఎక్స్పోర్ట్స్. ఇప్పుడు $1 trillion ఎక్స్పోర్ట్ చేసింది. మామూలుగా $1 trillion ఎక్స్పోర్ట్స్. ఎలా చేయగలుగుతున్నాము? ఒకటి, కొత్త మార్కెట్లు అన్వేషిస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకు రష్యా మన నుంచి కొంటానని ముందుకొచ్చింది. మన ప్రొడక్ట్స్, మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కొంటాను ముందుకొచ్చింది. మన టెక్స్టైల్ ప్రొడక్ట్స్ని కొంటాను ముందుకొచ్చింది. సో మన నుంచి ఎక్కువగా కొనటానికి రష్యా ముందుకొచ్చింది. మన లెదర్ గూడ్స్ అమ్మటానికి ఆఫ్రికాకి వెళ్ళారు మన డెలిగేషను. సో ఇప్పటికే మనము అమెరికాకి కాదు రష్యా కూడా ఫార్మా ప్రొడక్ట్స్ అమ్ముతాం. సో రేపు రష్యా నుంచి ఎక్కువ ఫార్మా ప్రొడక్ట్స్ కొనిపించడం. సో ఇలా మన ప్రొడక్ట్స్ను ఇతర దేశాల్లో అమ్ముతున్నాం. ఇదొకటి. రెండవది, ట్రేడ్. మనము మెక్సికోకో మరో దేశానికో అమ్మి అక్కడి నుంచి మళ్ళీ అమెరికాకి వెళ్తున్నారు. ఇప్పుడు చైనా వాడు చేస్తున్నారు అదే. సెమీ ఫినిష్డ్ పంపుతున్నారు, అన్ఫినిష్డ్ పంపి ఏం చేస్తారంటే అక్కడ ప్రొడక్ట్గా మారుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ బాటిల్ ఉంది. ఈ బాటిల్ ఏం చేస్తారంటే క్యాప్ లేకుండా పంపుతాం మనం. సో ఇలా క్యాప్ కూడా ఉండదు. సో ఈ క్యాప్ లేకుండా పంపినాక ఏం చేస్తారంటే మెక్సికోలో ఈ క్యాప్ పెడతారు. ఇది ఇండియన్ బాటిల్. ఉదాహరణకు చైనా బాటిల్. ఇది అమెరికాకు రానివ్వడు. మీరు మీ బాటిల్స్ పైన నేను టారిఫ్ చేస్తా అంటాడు ట్రంప్. దానికి మెత్తన ఏంటంటే ఈ క్యాప్ ఒకటి మెక్సికో తయారవుతుంది. ఈ మెక్సికో క్యాప్ పెట్టి ఇప్పుడు మెక్సికన్ బాటిల్ లాగా పోతుంది అమెరికాకు. ఏమవుతుంది? మెక్సికో ట్రేడ్ డీల్ కుదిరింది అనుకోండి, ఇబ్బంది లేదు. సో లేదు, ఇప్పుడు ఇండోనేషియా ఇంకో కంట్రీ అమెరికాతో ట్రేడ్ డీల్ కెనడా ఉంది. సో మన బాటిల్ కెనడాకు పంపుతాం. ఇట్లా దాని మీద కెనడా వాడు క్యాప్ తయారు చేసి ఇట్లా పెడతాడు. పెట్టి మేడ్ ఇన్ కెనడా అవుతుంది ఇప్పుడు అది. సో మనకి ఏం ట్రేడ్ ఎక్కడ ఆగుతుంది? ఒక క్యాపే కదా ఆగింది. సో ఒక ఉదాహరణ చెప్తాను, ఇలా ఎగ్జాక్ట్ క్యాప్ కాదు. సో దట్ ఈజ్ అగైన్ ఏ మెథడ్. ఇప్పుడు మన ఇది ఒక షర్ట్ ఉంది. షర్ట్ మనం కెనడాకి అమ్ముతాం. మన అమెరికాకు పెద్ద ఎత్తున షర్ట్స్ అమ్ముతాం. నిజం కూడా టెక్స్టైల్స్లో ఎక్స్పోర్ట్. ఇది మనం కెనడాకి అమ్ముతాం షర్ట్. కెనడా వాడు ఏం చేస్తాడు? సో దీనికి ఈ బటన్స్ అన్ని పెడతాడు. పెట్టివాడు అమెరికాకు పంపుతాడు. బటన్స్ ఆర్ మేడ్ ఇన్ కెనడా, షర్ట్ ఈజ్ మేడ్ ఇన్ ఇండియా. ఏమవుతుంది? తేడా ఏముంది? సో లేదు, మొత్తం ఈ షర్ట్ కుట్టకుండా ఆల్మోస్ట్ షర్ట్ పంపుతాం. ఆడ స్టిచ్చింగ్ చేసి బట్టలు పెట్టి పంపిస్తాడు. సో ఇది మేడ్ ఇన్ కెనడా అవుతుంది. ఇలా ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నా దాన్ని ఓవర్కమ్ చేసుకునే మార్గాలు కూడా ఉంటాయి. అలాగే చైనా చేస్తుంది, ఇప్పుడు ఇండియా కూడా చేస్తుంది, భవిష్యత్ చేస్తుంది కొంత మనకు తెలియకుండా. సో ఇలా దెర్ ఆర్ వేస్ టు ఓవర్కమ్ ద ట్రేడ్. అల్టిమేట్గా ఇంకొక పాయింట్ కూడా ఏంది, ఒక్క ఇండియానే నష్టపోతుంది, దీనివల్ల అమెరికా కూడా నష్టపోతుంది. అది అమెరికా మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే కదా. సో చైనా పైన టారిఫ్లు విధించాక చైనా వాడు ఏం చేశాడు? అమెరికా నుంచి సోయాబీన్ కొనన్నాడు. ఇప్పుడు ఏమైంది? వెంటనే అప్పుడు అమెరికాలో పరిస్థితి ఏంటి? ఫార్మర్స్కు తాజాగా $12 బిలియన్ మీకు ఎకనామిక్ అసిస్టెన్స్ ఇవ్వాల్సి వచ్చింది ట్రంప్కు. ఎందుకంటే అనివార్యం అవుతుంది. అక్కడ సోయా రైతులు దెబ్బతింటున్నారు. చైనా ఏముంది? అర్జెంటీనా నుంచి బ్రెజిల్ నుంచి కొంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఇండియన్ రైస్ పైన అధిక సుంకాలు వేస్తాం. దీనివల్ల ఏమవుతుంది? అమెరికాలో కన్స్యూమర్స్కు రైస్ రేట్లు పెరుగుతాయి. మనము 3%. ఇండియా ఎక్స్పోర్ట్ చేసేటువంటి టోటల్ రైస్లో 3% అమెరికాకు. నేను నిన్న డేటాతో సహా చెప్పాను మీకు. 3.13% అకార్డింగ్ టు యుఎన్ కమిషన్ అండ్ ట్రేడ్. సో 3.3% మీకు వరల్డ్ ఇంటగ్రేటెడ్ ట్రేడ్ సొల్యూషన్స్ వెబ్సైట్ ప్రకారం 3.1%. అంటే ఇండియా ఎక్స్పోర్ట్ చేసే రైస్లో హార్డ్లీ 3% మీరు అమెరికాకు చేసేది. కానీ అమెరికా దిగుమతి చేసుకున్న రైస్లో 26.1% ఇండియాదే. సో ఎవరు దెబ్బతింటాడు? అమెరికన్ కన్స్యూమర్ దెబ్బతింటాడు. అమెరికన్ కన్స్యూమర్ ఎవరు? ట్రంప్ ఓటర్. సో అమెరికా రేపు ఇండియన్ అమెరికన్ ఓట్ల కొరకు వచ్చాడు అనుకోండి, ఏషియన్ అమెరికన్ ఓట్ల కొరకు, ఇండియన్ అమెరికన్ కాదు, అయ్యా మేము తినే బియ్యం పైన నువ్వు టారిఫ్ లేదా నీకు ఎందుకు ఓటు వేస్తామంటారు కదా. ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ మంత్. ఆల్రెడీ అమెరికాలో ఇన్ఫ్లేషన్ 3% పెరిగింది. అందువల్ల ఈ టారిఫ్ల వల్ల మనమే నష్టపోవడం లేదు, అమెరికా నష్టపోతుంది. అమెరికన్ కన్స్యూమర్ నష్టపోతున్నాడు, అమెరికన్ కంపెనీలు నష్టపోతున్నాయి. అందువల్ల ట్రంప్ పైన అక్కడి నుంచి కూడా ప్రెషర్ పెరుగుతుంది. అందువల్ల మనం తొందరపడి ట్రంప్ ఒత్తిళ్లకు తల వంచాల్సిన అవసరమే లేదు. నిన్న పీయూష్ గోయల్ అంటాడు దేర్ ఇస్ నో డెడ్ లైన్ అంటాడు, కరెక్ట్. కానీ ఒక్కొక్కటి కన్సెషన్ మనం ఇంతకుముందు నేను ఉదాహరణలతో సహా చెప్పాను ట్రంప్ అమెరికాకి ఇస్తున్నా. తెలివిగా ప్రభుత్వం ఏంటంటే మోర్ క్యాంపెయిన్ ప్రచారం కొరకు ట్రంప్ అడిగిందంతా ఒప్పందంతో సంబంధం లేకుండా ఇచ్చేసి లాస్ట్కు ఒప్పందం దగ్గర మాత్రం ఇండియాకు అనుకూలంగా ఉందని ఒక ప్రొజెక్షన్ ఇచ్చి పొలిటికల్గా బెనిఫిట్ కావాలని చూస్తున్నారు. ఇది చాలా డేంజరస్ థింగ్. ఇండియన్ ప్రజల నుంచి మీరు మరిపించవచ్చు, కానీ ఇండియన్ ఇంట్రెస్ట్లు దెబ్బతింటాయి కదా.
ఇప్పుడు ఉదాహరణకు ఏ డీల్ కుదరకపోయినా కాటన్ పైన ఇంపోర్ట్ డ్యూటీ తీసేశారు. ఏ డీల్ కుదరకపోయినా మనం ఎనర్జీ ఇంపోర్ట్స్ ఫ్రమ్ అమెరికా నుంచి పెంచుకుంటున్నాం. ఏ ట్రేడ్ డీల్ లేకపోయినా డిఫెన్స్ ఇంపోర్ట్స్ పెంచుకుంటున్నాం. ఏ ట్రేడ్ డీల్ లేకపోయినా టెస్లాకు నిబంధనలు సరళించాం. ఏ ట్రేడ్ డీల్ లేకపోయినా హార్లీ డేవిడ్సన్ పైన ట్యాక్స్ తగ్గించాం. ట్రేడ్ డీల్ లేదు అయినా కూడా మనం ఆల్రెడీ అమెరికా చెప్పిందల్లా చేస్తూ పోతున్నాం. రేపు ట్రేడ్ డీల్ మాత్రం ఇవి ఏముండవు. చూడండి ట్రేడ్ డీల్ ఎంత మోడీ ఎంత గట్టిగా డీల్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ట్రంప్ను కూడా ఒత్తిడి చేసి ట్రంప్ కూడా అప్పుడు వెంటనే పిఆర్ వాట్ ఈస్ అ టారిఫిక్ గాయ్ డిఫికల్ట్ టు నెగోషియేట్ విత్ హిమ్ అంటాడు. చూడండి ట్రంపే అంటున్నాడు అని మన వాళ్ళు చెప్పుకుంటారు. కానీ జరుగుతున్నది ఏంటి ఫీల్డ్ పైన? నేను ఉదాహరణ ఇది కాదని చెప్పమనండి ఎవరన్నా. నేను చెప్పిన ఫిగర్స్ ఏవైనా కాదని చెప్పమనండి. ఎందుకు ట్రేడ్ డెఫిసిట్ తగ్గింది? $3.17 బిలియన్ ఏప్రిల్లో ఉంటే $1.45 బిలియన్ ఎందుకు పడిపోయింది? మేము అమెరికా నుంచి కొన్న మొదలు పెట్టాం. మీకు కాటన్ మీద ఇంపోర్ట్ డ్యూటీ ఎందుకు తగ్గించారు? ఇండియన్ కాటన్ భారత పత్తి రైతు ఎందుకు దివాలా తీస్తున్నాడు చెప్పండి. రష్యా నుంచి ఎనర్జీ తగ్గించాం, అమెరికా నుంచి పెంచిన డబుల్ అయింది కదా క్లియర్గా షేర్ కళ్ళ ముందు కనబడుతుంది కదా డేటా. ఇది ప్రభుత్వ వెబ్సైట్ నుంచి తీసిన డేటానే కదా. సో వీఆర్ ఆల్రెడీ రాజీ పడుతున్నాం ట్రంప్తో. అయినా ఒప్పందం ఇంకా కుదరతలేదు. బహుశా మొత్తం ఒప్పందం కన్నా ముందే చేయాల్సింది చేసేసి లాస్ట్కు ఒప్పందం అప్పుడు ఏమీ లేదు అన్ని మనకే అనుకూలంగా ఉన్నాయని ఒక వాతావరణం ఇప్పించే ప్రమాదం కూడా కనబడుతుంది. ఐటీ దిగ్గజ కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నాయి సార్. ఇప్పటికే గూగుల్ విశాఖలో AI హబ్ ఏర్పాటుకు ఒప్పందం కూడా కుదుర్చుకున్న పరిస్థితి. తాజాగా మైక్రోసాఫ్ట్ భారత్లో $17.5 బిలియన్ పెట్టుబడి పెడుతోంది సార్. అలాగే అమెజాన్ కూడా $35 బిలియన్ పెట్టుబడులు పెడుతోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇవన్నీ వరల్డ్లోనే టాప్ కంపెనీస్ కదా సార్. ఎందుకు భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాయి? ఏంటి భారత్ ప్రత్యేకత? దీనికి ఫోర్త్గా యాడ్ చేసింది ఇంటెల్. నిన్న కూడా ఇంటెల్ CEO ప్రైమ్ మినిస్టర్ని కలిశారు. ఇంటెల్ వారు టాటాస్కు చెందిన సెమీ కండక్టర్ విభాగంతో ఒప్పందం చేసుకున్నారు. సో ఈ ఒప్పందం ప్రకారం టాటాస్ గుజరాత్లో ఈ చిప్స్ తయారు చేసే ఫ్యాబ్రికేషన్ యూనిట్ పెడుతున్నారు. సో అక్కడ తయారైన చిప్స్ను ఎవరెవరు కొనాలి కదా. సో ఇంటెల్ వాళ్ళు కొనటానికి ముందుకు వచ్చారు. అంటే టాటాస్ తయారు చేసే చిప్ ఆ మేరకు టాటాకు ఇంటెల్కి మధ్య అగ్రిమెంట్ కూడా కుదిరింది. సో మీరు అన్నట్లు ఇది ఆల్రెడీ కొత్తగా పెట్టేవే కాదు, ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు అమెజాన్ ఐ థింక్ అరౌండ్ $40 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియాలో ఉంది. ఇప్పుడు దీంతో $75 బిలియన్ అవుతుంది. సో ఐ థింక్ ఇట్ విల్ ద లార్జెస్ట్ ఫారిన్ ఇన్వెస్టర్ ఇన్ ఇండియా టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అమెజాన్. అలాగే మైక్రోసాఫ్ట్ ఆల్రెడీ $3 బిలియన్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు క్లస్టర్ ఆఫ్ డేటా సెంటర్స్ పెడుతున్నారు. హైదరాబాద్లో కూడా పెడుతున్నట్లున్నారు. సో ఆల్రెడీ తెలంగాణలో, మహారాష్ట్రలో డేటా సెంటర్స్ ఉన్నాయి ఇప్పటికే. సో క్లస్టర్ ఆఫ్ డేటా సెంటర్స్ పెడుతున్నారు. అంటే వాళ్ళ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మైక్రోసాఫ్ట్ విస్తరించుకుంటుంది. మీరు అన్నట్లు విశాఖపట్నంలో గూగుల్, అదానీ, భారతీ ఎయిర్టెల్తో కలిపి అక్కడ హబ్ పెడుతున్నారు. సో ఇలా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెరుగుతున్నాయి. దీనికి మొదటి కారణం ఏంటంటే ఇండియాస్ లార్జ్ కన్స్యూమర్ బేస్. ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఉండేటువంటి క్యారెక్టర్ ఏంటంటే ఇట్ హ్యాస్ టు బి ట్రైన్డ్ ఆన్ డేటా. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. ఏ మోడల్స్ లార్జ్ లాంగ్వేజ్ లెర్నింగ్ మోడల్స్ అంటారు. సో వీటిని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనివార్యంగా డేటా పైన ట్రైన్ చేయాలి. వాటికి కీలకమైనది డేటా. అంటే యూజర్ ఇంటరాక్షన్ బట్టి ఈ AI ప్లాట్ఫామ్స్ అనేవి బెటర్ అవుతూ ఉంటాయి. సో ఈ ఇండియాలో వెరీ లార్జ్ కన్స్యూమర్ బేస్ ఉంది. మీకు 100 కోట్ల మొబైల్ ఫోన్ యూజర్స్ ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడ దొరుకుతారు ఇంతమంది? అలాగే ఇందులో 90 crore ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు. ఎందుకంటే మన దగ్గర ఇంటర్నెట్ డేటా కంపారిటివ్లీ చాలా చీప్ అయిపోయింది. సో ఇంటర్నెట్ డేటా చీప్ అయ్యడం వల్ల ఇంటర్నెట్ పెనిట్రేషన్ హెవీగా ఉంది, మొబైల్ పెనిట్రేషన్ కూడా హెవీగా ఉంది. అందువల్ల దాంతోపాటు వెరీ డైవర్స్ కన్స్యూమర్ బేస్, అనేక భాషలు మాట్లాడే ప్రజలు, అనేక రకాల అవసరాలు ఉన్న ప్రజలు ఉన్నారు. అంటే డైవర్స్ కన్స్యూమర్ బేస్, లార్జ్ కన్స్యూమర్ బేస్ ఇస్ ద బెస్ట్ ట్రైనింగ్ మెటీరియల్. దాని మించింది లేదు. నీకు ఇండియాలో కనుక ఒక AI మోడల్ సక్సెస్ అయితే
ప్రపంచంలో ఎక్కడైనా ఏ మోడల్ సక్సెస్ అవుతుంది. సో అందువల్ల ఈ బిగ్ ఏఐలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ప్రపంచంలోని టాప్ కంపెనీస్ అన్నీ హెవీగా ఏఐలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే దిస్ ఈజ్ ద టెక్నాలజీ ఆఫ్ ది ఏజ్. మీరు భవిష్యత్తులో జరగబోయేది ఏంటంటే మీకు ఒక మా డిఫైనింగ్ మూమెంట్ అంటారు. అంటే సాంకేతిక పరిజ్ఞాన ప్రస్థాన చరిత్రలో ఒక బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏ అని వస్తుంది మీకు రాబోయే కాలంలో. సో అందువల్ల మీకు జెన్సన్ వుహాంగ్ ఎన్విడియా చీఫ్ ఓ మాట అన్నాడు, మీరు చాలామంది ఏఐ వల్ల హ్యూమన్స్ రిప్లేస్ అవుతారని అనుకుంటున్నారు. ఇట్ ఈస్ నాట్ ద ఏఐ దట్ రిప్లేసెస్ హ్యూమన్స్. It is the humans who use AI will replace humans do not use AI. అంటే AI వల్ల ప్రజల ఉద్యోగాలు ఎవరి ఉద్యోగాలు పోవు. AI వాడని వారు ఉద్యోగాలు తీసేస్తారు. ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారు, మీరు AI వాడితే అనుకోండి, మీరు వాడలేదు అనుకుందాం, AI వాడే యాంకర్ వస్తారు మీ దగ్గర. మీ ప్లేస్లో ఏ యాంకరే రాడు. మీ ప్లేస్లో వచ్చేవారు ఏంటంటే ఏఐని సమర్థవంతంగా వాడి బ్రహ్మాండంగా క్వశ్చన్లు ఎవరు వస్తారు. మీరే ఏఐని సమర్థవంతంగా వాడారనుకోండి, మీరేం చేస్తారు, ఏఐ వాడని యాంకర్ ఉద్యోగాన్ని తీసిపడేస్తారు. అందువల్ల రాబోయే కాలంలో ఏఐ విల్ నాట్ రిప్లేస్ జాబ్స్. హూ విల్ రిప్లేస్? హ్యూమన్స్ హూ యూజ్ ఏఐ. అంటే ఏఐ వాడేవారు ఏఐ వాడని వాడు రిప్లేస్ చేస్తారు. ఇది జరగబోయే పని. నిన్న మా వాడితో ఎస్ఆర్ రాహుల్ గురించి మాట్లాడాను మనం. వాళ్ళతో నేను నిన్న ప్రోగ్రామ్ తర్వాత డిస్కస్ చేస్తే వాడు ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పాడు నాకు. నాన్నప్పుడు ఒక గుర్రం ఉంటుంది, ఒక మనిషి ఉంటుంది. మనిషి ఏమనుకుంటాడు, గుర్రం నాకన్నా వేగంగా పోతుంది అని అనుకుంటాడు. అది కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు, గుర్రం ఇష్టం వచ్చినట్టు పోతుంది, మనిషి అయితే కరెక్ట్గా లైన్లో పోతారు అని. అంటే పోటీ ఎలా గుర్రానికి మనిషికి అనుకుంటారు. కాదు, గుర్రం ఎక్కిన మనిషికి నడుస్తున్న మనిషికి పోటీ. ఆ మనిషి గుర్రం ఎక్కాడు అనుకోండి, స్ట్రైట్గా పోతాడు, ఫాస్ట్గా పోతాడు. అందువల్ల గుర్రానికి మనిషికి కాదు కాంపిటీషను, గుర్రం ఎక్కిన మనిషికి, హార్స్ రైడ్ చేస్తున్న మనిషికి, హార్స్ రైడ్ చేయని మనిషికి తేడా. అందువల్ల మీకు హార్స్ విల్ నెవర్ రిప్లేస్ హ్యూమన్. కానీ హార్స్ వాడిన హ్యూమన్ చాలా పవర్ఫుల్ అయిపోతాడు. ఇది వాడు ఇచ్చిన నాకు ఎగ్జాంపుల్, విచ్ ఐ రియల్లీ లైక్ దట్ ఎగ్జాంపుల్. సో ఒక గుర్రము మనిషి కాదు పోటీ, గుర్రం ఎక్కిన మనిషికి, గుర్రం ఎక్కని మనిషికి. హూ ఈజ్ రైడింగ్ హార్స్, హూ ఈజ్ నాట్ రైడింగ్ హార్స్, అది కాంపిటీషన్. అంటే హార్స్ ఈజ్ ద డిఫరెన్స్. అంటే మ్యాన్ ఇప్పుడు అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. సో అందువల్ల ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అదే తేడా. జెన్సన్ వుహాంగ్ అన్నది కరెక్ట్ అది. అందువల్ల రాబోయే కాలంలో ఏమవుతుంది అంటే మీకు దిస్ ఈజ్ ద టెక్నాలజీ దట్ విల్ షేప్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇంటర్నెట్ అంటున్నాం మనం. ఇప్పుడు ఉదాహరణకు ఇంటర్నెట్ కన్నా ముందు అసలు ఎకానమీ ఎలా ఉండేదని ఊహించలేము అసలు. ఇలా మనం వాడే రకరకాల సర్వీసెస్ అన్ని ఇంటర్నెట్తో వచ్చినాయి కదా, ఈ కామర్స్, క్యూ కామర్స్ అన్నీ కూడా. సో యూ కాంట్ జస్ట్ ఇమాజిన్ అవర్ ఎడ్యుకేషన్ హౌ ఇట్ ఈస్ బిఫోర్ అని. ఎందుకంటే దిస్ విల్ ఎంపవర్. నేను మా వాడు ఇచ్చిన ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. వాడు ఏమన్నా అంటే నాన్న అందరూ ఏఐని రాంగ్ అర్థం చేసుకుని, చాలామంది అర్థం చేసుకుని, ఏఐ ఈజ్ ఎ డెమోక్రటైజింగ్ నాలెడ్జ్. ఒకప్పుడు పుస్తకాలు లేనప్పుడు పుస్తకాలు వచ్చాయి. అంతకుముందు మీకు తాళపత్ర గ్రంథాల మీద రాసేవారు. అప్పుడు నాలెడ్జ్ అనేది కొద్ది మందికి మాత్రమే అందుబాటు. ఎందుకంటే తాళపత్రాలు రాయాలంటే చాలా సమయం పడుతుంది కనుక, కాబట్టి ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ ప్రొడ్యూస్ కావు. అది కొద్ది మందికి మాత్రమే నాలెడ్జ్ అందుబాటులో ఉంది. బుక్స్ వచ్చాయి. బుక్స్ వచ్చాక నాలెడ్జ్ విస్తరించడం మొదలుపెట్టింది, నాగరికత విస్తరించడం మొదలుపెట్టింది. పుస్తకాలు చదవడం వల్ల ఎక్కువ మందికి విజ్ఞానం రావడం మొదలైంది. ఆ తర్వాత మీకు యూట్యూబ్ వచ్చింది. ఉదాహరణకు ఆడియో విజువల్ మీడియా వచ్చింది. యూట్యూబ్ ద్వారా నువ్వు ఇక్కడ కూర్చొని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ క్లాస్ వినొచ్చు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ క్లాస్ వినొచ్చు. అంతకుముందు వాళ్ళు రాసిన పుస్తకం ప్రింట్ వచ్చే వరకు ఏడాది పట్టేది. ఇప్పుడేమో ఇవాళ చెప్పిన క్లాస్ ఇవాళ వింటాను కదా. ఇది టెక్నాలజీ వల్ల మరింతగా నాలెడ్జ్ డెమోక్రటైజ్ అయింది. వాడు చెప్పి మా ఇస్సాన్ రాహుల్ చెప్పింది అంటే రేపు ఏఐ వల్ల ఏమవుతుంది అంటే అసలు కంప్లీట్గా జనరేటివ్ ఏఐ వల్ల నాలెడ్జ్ డెమోక్రటైజ్ అవుతుంది. నీకు అంతకుముందు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాసిన తాళపత్ర గ్రంథం నీ దాకా వచ్చే వరకు ఎంత టైం పట్టింది. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాసిన బుక్ రావడానికి టైం తగ్గింది. తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వీడియో నీకు రావడానికి టైం చాలా తగ్గింది. కానీ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నువ్వు అడగలేవు, నువ్వు వీడియో చూసేటప్పుడు అడగలేవు కదా. కానీ జనరేటివ్ ఏం చేసిందంటే
ఒక్క స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కాదు, 100 స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ల విజ్ఞానాన్ని నీకు ప్రశ్నల రూపంలో ఆన్సర్ రూపంలో ఇస్తుంది. అఫ్కోర్స్ ఇంకా ఇంప్రూవ్ కావాలి, ఇప్పుడు ఆ స్థాయిలో లేకపోవచ్చు, కానీ దిస్ ఈజ్ హౌ జనరేటివ్ ఏఐ. ఎక్కడో ఆదిలాబాద్లో హుట్నూరులో ఉన్న ఒక డాక్టరు తన పేషెంట్ను, తన దగ్గరకు వచ్చిన ఆదివాసీ పేషెంట్ను ట్రీట్ చేయడానికి ప్రపంచంలో ఉన్న టాప్ మోస్ట్ నాలెడ్జ్ని యాక్సెస్ చేసి జనరేటివ్ ఏఐ సహాయంతో ఇప్పుడు నా పేషెంట్కి ఇంకో ఈ సిమ్టమ్స్ ఉన్నాయి, నా పేషెంట్కి ఇవి ఉన్నాయి, ఇంకో అతని టెస్ట్లు రిపోర్ట్లు ఇవి, ఇదానికి ఏమై ఉంటుంది అని అంటారు. అంటే ప్రపంచంలో ఉన్న టాప్ డాక్టర్స్ నాలెడ్జ్ని నిక్షిప్తం చేసుకున్న జనరేటివ్ ఏఐ ఆ ఉట్నూరులో ఉన్న డాక్టర్కి సలహా ఇస్తుంది. అంటే ఎంత డెమోక్రటైజ్ నాలెడ్జ్ అని మై సన్ వాస్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడిన తర్వాత. సో అందువల్ల రేపు రాబోయే టెక్నాలజీ యుగం ఇది. అందువల్ల ఇండియా ఈజ్ బ్రేసింగ్ ఎహెడ్ ఫర్ దాట్. కానీ ఇండియాకు ఉన్న అడ్వాంటేజ్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు లార్జ్ కన్జ్యూమర్ బేస్ మనకు. సో ఇంత కన్జ్యూమర్ బేస్ ఎవరికి ఉండదు కదా. సో ఏ వాంట్స్ ట్రైనింగ్ డేటా, ట్రైనింగ్ సెట్స్ అది ఇండియాలో దొరుకుతుంది. రెండవది ఏఐ అడాప్షన్ కూడా ఇండియాలో పెరుగుతోంది. మీ గవర్నమెంట్స్ కూడా చాలా ప్రోయాక్టివ్గా ఏఐని అడాప్షన్ పెంచుతోంది. ప్రైమ్ మినిస్టర్ మోడీ మాటలు చూడండి, చంద్రబాబు నాయుడు మాటలు చూడండి, మీకు రేవంత్ రెడ్డి మాటలు చూడండి, మీకు పోటీ పడి ఏ అడాప్షన్ పెంచుతున్నారు. ఇండియాలో అన్ని రంగాల్లో ఏ అడాప్షన్ పెరుగుతుంది. మీకు ఈవెన్ జ్యుడిషియరీ నుంచి మొదలుకొని మెడిసిన్ వరకు, ఎడ్యుకేషన్ నుంచి మొదలుకొని ఎకనామీ వరకు ఏ అడాప్షన్ చాలా వేగంగా విస్తరిస్తుంది మన దేశంలో. థర్డ్ అంటే అర్థం ఏంటి, ఏ అడాప్షన్ వాడడం అంటే నీకు ట్రేడింగ్కి కావాల్సిన కన్జ్యూమర్ దొరుకుతాడు, మార్కెటింగ్ కావాల్సిన కన్జ్యూమర్. అంటే ఏ ప్రొడక్ట్ ట్రైన్ అయిన తర్వాత మళ్ళీ అమ్ముకోవాలి కదా, అమ్ముకోవడానికి మళ్ళీ ఇండియా ఇస్ ద బెస్ట్ మార్కెట్. ఇప్పుడు అందుకే మీకు ఎయిర్టెల్తో కలిసి పర్ప్లెక్సిటీ ఏఐ ఫ్రీగా ఇస్తుంది. నేను అంతకుముందు మాట్లాడాను. ఎందుకు మీకు అన్ని చూడండి, మీరు జియో వాళ్ళు గూగుల్తో కలిసి మనకు ఫ్రీగా ఇస్తున్నాడు. ఓపెన్ ఏఐ వాడు 399 రూపీస్ దాన్ని ఫ్రీగా ఇస్తున్నాడు. మీకు ఆల్రెడీ ఇండియాలో మ్యాసివ్ అడాప్షన్, ఎందుకంటే ఎయిర్టెల్కు జియోకు పెద్ద నెట్వర్క్ ఉంది కనుక పర్ప్లెక్సిటీ ఏఐ 17,000 విలువైన ఏఐ మోడల్ సబ్స్క్రిప్షన్ ఎయిర్టెల్ కన్స్యూమర్లో ఫ్రీగా ఇచ్చేసారు. అంటే పెద్ద ఎత్తున ఇండియాలో కస్టమర్ బేస్ ఉంది, కొనే వాళ్ళు ఉన్నారు, మార్కెట్ ఉంది ఇండియాలో ఏఐకి, ఏఐ ప్రొడక్ట్స్కు. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇది చైనాతో మన గ్లోబల్ టెక్ కంపెనీస్కి ఇబ్బంది ఉంది, ముఖ్యంగా అమెరికన్ టెక్ కంపెనీస్. ట్రంప్ విధానాలు చూస్తున్నాం. చైనా అమెరికాకు పోటీగా వస్తుంది, ఇండియా పోటీ కాదు. ఇప్పుడు అమెరికాలో తయారైన చాట్ జీపీటీకి చైనాలో తయారైన డీప్ సీక్ పోటీ, అమెరికాలో తయారైన జెమిని డీప్ సీక్ పోటీ. మనం అమెరికాకు ఇండియా పోటీ కాదు. మనం ఏమి మిలిటరీగా సవాల్ చేయడం లేదు, ఎకానమీగా సవాల్ లేదు. సో అమెరికా వాంట్స్ టు కంటైన్ చైనా. ఇండియా అలా కాదు. ఇండియా ఇస్ ఎ ఫ్రీ కంట్రీ, డెమోక్రటిక్ కంట్రీ. సో ఇండియా ఇస్ నాట్ పర్సీవ్డ్ అస్ ఎ థ్రెట్. అందువల్ల అమెరికన్ టెక్ కంపెనీ, ఇప్పుడు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇవన్నీ అమెరికన్ బేస్డ్ టెక్ కంపెనీస్. వీటికి చైనాకు వెళ్ళాలంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఇండియాకు వెళ్ళాలంటే ఏ రెస్ట్రిక్షన్ లేదు. ఇది థర్డ్ ఫ్యాక్టర్. ఫోర్త్ ఫ్యాక్టర్ అంటే మ్యాసివ్ స్కిల్డ్ రిసోర్సెస్. ఎడ్యుకేషన్ వచ్చినటువంటి, ఇంగ్లీష్ వచ్చినటువంటి పెద్ద సెక్షన్ ఉంది. ఇప్పటికీ కూడా ఇంటర్నెట్లో డామినెంట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. అఫ్కోర్స్ జనరేటివ్ ఏఐ ఆ గ్యాప్ను కూడా తీసేస్తోంది. ఒకప్పట్లాగా నేను రేవంత్ రెడ్డి ఉస్మానియాలో అన్నాడు చూడు, ఇంగ్లీష్ రాకపోతే నాకు ఏమవుతుంది, 10 మంది ఇంగ్లీష్ వచ్చిన పెట్టుకుంటా అని. ఇప్పుడు 10 మంది పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నీకు ఏ లాంగ్వేజ్ రావాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ మోడల్ ఉపయోగించుకొని జర్మనీకి వెళ్ళి నువ్వు జర్మనీలో నువ్వు తెలుగులో మాట్లాడితే జర్మన్లో పక్కన చెప్తుంది. నువ్వు జపనీస్ షాప్కి వెళ్ళి సింపుల్ తెలుగులో నాకు ఒక వాటర్ బాటిల్ ఇస్తారా, దాని రేట్ ఎంత అంటే జపనీస్ కాషి అని చెప్పేస్తుంది వాయిస్లో. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. సో దట్ ఈస్ హౌ నువ్వు జపాన్కి వెళ్తే ఒక ప్లేస్ ఏంటో నీకు తెలియదు, నువ్వు గూగుల్ జెమినై లైవ్ పెట్టుకున్నాం అనుకోండి, అది తెలుగు. మీరు ఇప్పుడు టోక్యో నగరంలో ఉన్నారు అని, నేను డలాస్ నుంచి ఆస్టిన్ వెళ్తూ గూగుల్ జెమినై లైవ్ పెట్టుకొని వెళ్ళాం. ఇప్పుడు మనము డలాస్ నగరాన్ని దాటుతున్నాము. ఇప్పుడు ఈ ప్రదేశం చరిత్ర ఏంటి, ఇంకా మీరు ఎక్కువ తెలుసుకోవాలని కోరుకుంటున్నారా అని అడిగింది. అవును నేను కోరుకుంటున్నాను అని అంటే మరిన్ని వివరాలు మీకు చెప్తాను అంటే తెలుగులో చెప్తాను బ్రహ్మాండంగా. సో నీకు ఎక్కడ లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద న్యూ వరల్డ్. అయినా ఇంగ్లీష్ స్పీకింగ్ పాపులేషన్ ఇండియాలో భారీ ఎత్తున్నారు. హైలీ స్కిల్డ్ మ్యాన్ పవర్ నుంచి నేర్చుకోగలిగే స్కిల్ మ్యాన్ పవర్ చాలా మంది ఉన్నారు. మన కొరత లేదు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కుప్పలుగా ఉన్నారు. సో ఎక్కడైతే స్కిల్ మ్యాన్ పవర్ ఉంటుందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ రాయితీలు ఇస్తారు. ఎక్కడ స్కిల్ మ్యాన్ పవర్ ఉంటే, ఎక్కడ మార్కెట్ ఉంటే,
ఎక్కడ తమకు ట్రైనింగ్ కావాల్సిన రిసోర్సెస్ ఉంటే అక్కడికి వస్తాయి. దట్ ఈస్ ద రీజన్ వై దర్ ఇస్ హ్యూజ్ రష్ ఇండియన్ ఏఐ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తానికి ఇంత కారణం. ఐదవది దెర్ ఇస్ ఎ డయాస్పరా లింక్, కల్చరల్ లింక్ కూడా ఉంది. ఎవరి సుందర్ పిచ్చయ్య మనవాడే కదా, ఎవరి సత్యానాథెల్లా మనవాడే కదా. సో నీకు ఆటోమేటిక్గా నువ్వు ఎక్కడో ఒక చోట ఆ కల్చరల్ కంపాటబిలిటీ కూడా ఉంటుంది. దట్ డజంట్ మీన్ దీనివల్లనే ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ ఉండవు. ఇప్పుడు మీకు సత్యానాథెల్లా అనంతపురంలో పెడతలేడు కదా, హైదరాబాద్లో పెడుతున్నారు. హైదరాబాద్లో పక్క పెట్టు, సుందర్ పిచ్చయ్య చెన్నైలో పెట్టలే కదా, విశాఖలో పెడుతున్నారు కదా. బట్ డెఫినెట్గా ఇండియన్ డయాస్పరా ప్రొవైడ్ ఏ మ్యాసివ్ లింక్. ఎందుకంటే మన అన్ని కంపెనీలో టాప్ పీపుల్ అంతా మన వాళ్ళు ఉన్నారు. పర్ప్లెక్సిటీ ఫౌండర్ ఇండియను. సో మీకు అనేక కంపెనీల సీఈఓలు మన వాళ్ళు ఉన్నారు. సో ఆ కల్చరల్ కంపాటబిలిటీ ఇండియన్ డయాస్పరా చాలామంది బ్రెయిన్ డ్రైన్ అని తిడుతూ ఉంటారు. అమెరికాకు పోవడం అంటే బ్రెయిన్ డ్రైన్ అని. ఆ కాన్సెప్ట్ పోయింది ఇప్పుడు. బ్రెయిన్ ఇన్ డ్రైన్ ఈజ్ బెటర్ దెన్ బ్రెయిన్ డ్రైన్ అంటున్నారు. సో నువ్వు ఇక్కడ ఉపయోగించుకోకపోతే అక్కడ ఉపయోగపడ్డా నీకు రిటర్న్ అవుతారు. ఇట్స్ ఆల్ కంట్రిబ్యూట్స్ అగైన్, ఇట్స్ సర్కులర్గా తిరుగుతుంది. సో అందువల్ల నీకు ఇండియన్ డయాస్పరా ప్లేయింగ్ వెరీ బిగ్ రోల్. అందువల్ల ఈ కారణాల వల్ల ఇండియాలో మీకు ఏ మార్కెట్లో భారీగా ఇన్వెస్ట్మెంట్ వస్తున్నాయి, భవిష్యత్తులో కూడా వస్తాయి. మీరు చూడండి, అందువల్ల అందిపుచ్చుకొని ఉపాధి అవకాశాలు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి రెండవసారి ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించారు సార్. 1000 కోట్ల జీవోతో వచ్చా ఓయూ అభివృద్ధికి బాటలు వేస్తా, అంతర్జాతీయ స్థాయిలో ఉస్మానియాను తీర్చిదిద్దుతానని కూడా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు సార్. అంటే మీకు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసిన అనుభవం ఉంది కదా సార్. రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు 1000 కోట్లు జీవోతో వచ్చాను అని చెప్పేసి. సో ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీల్లో ఒకటిగా ఉస్మానియా అయ్యే అవకాశాలు ఎంత? నేను అసలు చదివింది ఉద్యోగం చేసి అంతా ఉస్మానియా. 1980 నుంచి నేను ఉస్మాన్ సిటీ స్టూడెంట్. ఒక రకంగా డిగ్రీ కూడా ఉస్మాన్ సిటీ కాలేజీలోనే. 83 నుంచి నేను ఉస్మానియా క్యాంపస్తో అనుబంధం. నాకు 83లో స్టూడెంట్గా చేరాను. 83 నుంచి ఇప్పుడు 2088లో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా యూనివర్సిటీలో ఎంటర్ అయ్యాను. సో 83లో స్టార్ట్ అయింది నా జర్నీ. 88 ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి మీటింగ్లో ఉన్న వైస్ ఛాన్సలర్గా ఉన్న గంటా చక్రపాణి, పబ్లిక్ సెక్రటరీ చైర్మన్, ఈ వాజ్ మై ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్. అఫ్ కోర్స్ పేరు స్టూడెంట్ కానీ ఇది గుడ్ ఫ్రెండ్. సో సేమ్ ఏజ్ కనుక. సో 88 నుంచి నేను ఇప్పుడు 2025 అంటే 83 నుంచి అయినా చూసుకున్నాక కూడా మీకు 52 ఇయర్స్ అనుబంధం నాకు, 42 ఇయర్స్. సో అందువల్ల యూనివర్సిటీని అడుగడుగునా చూసిన వాడిని. సో మీకు 1000 కోట్లు ఇవ్వడాన్ని మనం ఆహ్వానించాలి. ఎందుకంటే ఉస్మానియా తెలంగాణకు తలమానికం. మీకు ఇక్కడ నుంచి అక్కడికి వచ్చే బిడ్డలు కూడా గ్రామీణ తెలంగాణ నుంచి ఎక్కువ మంది వస్తారు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. మీకు కాస్త డబ్బులుండి కెపాసిటీ ఉన్న వాళ్ళు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళిపోతున్నారు మీరు, దేశాల్లోనూ విదేశాల్లోనూ. అందువల్ల ఎవరు వస్తున్నారు యూనివర్సిటీ కంటే గ్రామీణ ప్రాంతం నుంచి, ఎఫోర్డ్ చేయలేని సెక్షన్ల నుంచి వస్తున్నారు. సో అందువల్ల మీకు ఉస్మానియా యూనివర్సిటీని డెవలప్ చేస్తే తెలంగాణ డెవలప్ అవుతుంది. అందుకని నిన్న ముఖ్యమంత్రి అనేది చాలా కరెక్ట్. అది మీరు ఉస్మానియాను గనక డెవలప్, తెలంగాణ ప్రగతికి ఉస్మానియా నుంచే బాటలు వేస్తానన్నాడు. ఇట్లా హిస్టరీ ఆల్సో. నేను ఇప్పుడు కాదు, నేను 100th anniversary 1918 అనుకుంటు ఉస్మానియా స్టార్ట్ అయింది. సో 2000 మీకు నేను 2015లోనే మీకు ఆ టైంలో కౌన్సిల్లో ఉన్నాను తెలంగాణ వచ్చిన మొదట్లో. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. అప్పుడు మనం ఉస్మానియా సెంటనరీ సెలబ్రేషన్స్ కు ఒక కమిటీ వేసి ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉండి దీన్ని వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా చేయాలి సార్ అని ప్రతిపాదించాను నేను కౌన్సిల్లో, సీఎం కేసీఆర్ సమక్షంలోనే. అన్ఫార్చునేట్లీ సో అది ఏమీ కాలేదు. సెంటనరీ జరిగింది, ప్రణబ్ ముఖర్జీ ప్రెసిడెంట్గా వచ్చారు, కేసీఆర్ వచ్చాడు, కానీ ఒక మాట కూడా మాట్లాడలేదు, వెళ్ళిపోయారు. సో బట్ ఇప్పుడు అందువల్ల నీకు రేవంత్ రెడ్డి వెళ్ళి ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా 1000 కోట్లు ఇస్తామని ఆహ్వానించాలి. కానీ యూనివర్సిటీస్ నీడ్ మనీ టు గ్రో, టు ప్రాస్పర్, అందులో డిస్ప్యూటే లేదు. కానీ మనీ ఎలోన్ డు నాట్ క్రియేట్ నాలెడ్జ్.
నాలెడ్జ్ క్రియేట్ కావటానికి ఇతర ఫ్యాక్టర్స్ ఉంటాయి. మళ్ళీ చెప్పేది మనీ అవసరం లేదని కాదు. మనీ లేకుండా ల్యాబొరేటరీస్ ఎట్లా వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా వస్తుంది, ఈక్విప్మెంట్ ఎట్లా వస్తుంది, మీకు ఎక్కడికి వెళ్ళి మనము ఈ ఇంక్యుబేషన్ సెంటర్లు పెట్టగలం, ఇవన్నీ కావాలంటే మనీ కావాల్సిందే. నో క్వశ్చన్ ఆఫ్ అండర్మైనింగ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ మనీ. ఆధునిక విజ్ఞానానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా సాధ్యమే కాదు. కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే ఖచ్చితంగా మనీ కావాలి. కానీ యూనివర్సిటీస్ భవనాలతోని మనీతోని కాదు. యూనివర్సిటీస్ నీడ్ విజన్, లీడర్షిప్ ఇవ్వాలి. సో విజన్ అండ్ లీడర్షిప్ అనేది యూనివర్సిటీస్ కీలకమవుతుంది. ఇప్పుడు మనం ఒక మంచి స్టూడియో కడతాం, దాని తాళం మన దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఆ స్టూడియోలో ట్రైనింగ్ ఎవరు పొందుతారు? సో అల్టిమేట్ గా వాట్ హ్యాపెన్స్ అనేది హౌ డు యూజ్ మనీ. నాకు ఇప్పటికి గుర్తు, మా యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్ కు స్పెషల్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ అని యూజీసీ డబ్బులు ఇస్తే అడగకూడదు, కానీ అప్పుడు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఇయర్స్ లో పడేందంటే ఇద్దరు అటెండర్లు అప్లై చేసుకున్నాడు. సో అందువల్ల లీడర్షిప్ అండ్ విజన్ మ్యాటర్స్. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఇప్పుడు భవనాలు కట్టుడు పైన కట్టాలి, కానీ భవనాలకు కాదు, ఏదో భవనాలకు కట్టాలి. సో ఏం చెయ్యాలి అన్నప్పుడు ఫస్ట్ పని ఏంటంటే, యూనివర్సిటీస్ ఆర్ పాలిటెక్నిక్స్ కాదు, డెఫినెట్ గా నాలెడ్జ్ సెంటర్స్ ప్రపంచంలో నాలెడ్జ్ మార్కెట్ తో పోటీ పడాలి. యూనివర్సిటీ షుడ్ లీడ్, ఇండస్ట్రీ షుడ్ లీడ్ కాదు. అన్ఫార్చునేట్లీ ఆ వాతావరణం లేదు. ఉస్మానియాలో ఒక సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ ఉన్నాడు అనుకుంటే, అతను హైదరాబాద్ లో ఉన్న 50 అంతస్తుల భవనాలకు ఆయన ఆర్కిటెక్ట్ కావాలి. అప్పుడు స్టూడెంట్స్ ఉంటారు. ఒక ఉస్మానియాలో జర్నలిజం డిపార్ట్మెంట్ లో నేను టీచర్ గా ఉంటే నేను ఆ రోజు అన్నది ఏంటంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ ఎ జర్నలిస్ట్ ఐ కెనాట్ బి ఎ టీచర్. అందుకని నేను ఒక ఎడిటర్ గా, ఒక టీవీ ఛానల్ కు హెడ్ గా నేను వెళ్ళి క్లాసులు చెప్పాను అనుకోండి, దట్ మ్యాటర్స్ ఎ లాట్. మీరు బయోటెక్నాలజీలో ఒక టీచర్ అంటే, బయోటెక్నాలజీ ఒక రీసెర్చ్ సెంటర్ లో హైలీ రెస్పెక్టబుల్ రీసెర్చర్ గా కూడా ఉండాలి. కానీ ఇప్పుడు యూనివర్సిటీస్ లో ఉండే అకాడమిక్ స్ట్రక్చర్ కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ కావచ్చు, ఆ రకమైన వెసులుబాటు ఇవ్వడం లేదు, ఆ రకమైన మోటివేషన్ లేదు. దీనికి కారణం లీడర్షిప్ అండ్ విజన్ సమస్య. సో బ్యూరోక్రసీ మారాలి. నాకు ఇప్పటి గుర్తు, ముస్సోరిలో నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్ ప్రొఫెషనల్ క్లాసులు చెప్పమని నాకు ఇన్విటేషన్ వస్తే, నేను మా జాయింట్ రిజిస్ట్రార్ దగ్గరికి పర్మిషన్ కొరకు వెళ్తే అడిగిన మొదటి ప్రశ్న, క్లాస్కి ఎంత ఇస్తారు సార్ అన్నాడు. నేను క్లాసుకు 200, 500 ఇస్తే కాదయ్యా, దాని వాల్యూ అర్థం చేసుకో, నేను ఇదే రియల్ ఎస్టేట్ ప్లాట్లు అమ్ముకుంటే ఇంతకన్నా ఎక్కువ సంపాదించుకుంటా అని చెప్పాల్సి వచ్చింది. అంటే ద మైండ్ సెట్, ద బ్యూరోక్రాటిక్ మైండ్ సెట్ పోవాలి. సో అది పోకపోతే ఏమైతుందంటే నీకు ఉండదు. సో నేను ఉదాహరణకు చాలాసార్లు నవ్వుతూ అంటుంటాను, నేను బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ లో ఎకనామిక్స్ లో ఇండియన్ ఎకానమీ క్లాస్ తీసుకున్నాను. ఐ వాజ్ అన్ అసిస్టెంట్ విజిటింగ్ ప్రొఫెసర్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్. కానీ ఉస్మాన్ సిటీ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ ఇంతవరకు ఏదైనా క్లాస్ కూడా చూడలే. ఫ్రీగా చెప్పడానికి రెడీ నేను, నెవర్. అంటే దిస్ ఈజ్ హౌ అవర్ సిస్టమ్ వర్క్స్. నీకు ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్ కి ఇంటర్నేషనల్ ట్రేడ్ మీద వెళ్ళి లెక్చర్స్ ఇచ్చాను, ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్ ఆఫీషియల్స్ కు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ సెక్యులరిజం పైన ఆ సెంట్రల్ 500 మంది సెంట్రల్ సర్వీసెస్ సెలెక్ట్ అయిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అన్ని రకాల సర్వీస్ వాళ్ళకు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో కాన్స్టిట్యూషన్ మాట్లాడారు. మై లా కాలేజ్ డజంట్ ఇన్వైట్ మీ, నెవర్. ఇంతవరకు ఒక్కరోజు పిలవలేదు. సో అంటే దిస్ ఈజ్ హౌ అవర్ సిస్టమ్ ఫంక్షన్స్. వెరీ అన్ఫార్చునేట్. భూటాన్ పార్లమెంట్ సభ్యులకు క్లాసులు చెప్పాను, మాల్దీవ్స్ పోలీస్ సర్వీస్ క్లాసులు చెప్పాను, నా ఓన్ కాలేజ్ లో పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ ఎవర్ ఇన్వైట్స్ మీ. అంటే ఇలా మనము ఒక స్ట్రక్చర్ లో ఉంటే నాలెడ్జ్ ఎలా జనరేట్ అవుతుంది? అదే నేను MIT లో చూశాను. ఒక డీన్ అప్పుడు సురేష్ సుబ్రా అని ఉండే, తర్వాత కాలేజీ బిల్ వెళ్ళాడు. ఆయన బోర్డు చూస్తే బయట ఆశ్చర్యం, ఇది మెకానికల్ ఇంజనీర్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ మలేరియాపై పరిశోధన జరుపుతున్న మెకానికల్ ఇంజనీర్. కెన్ యూ ఇమాజిన్ ఇన్ అవర్ యూనివర్సిటీస్? మా మెకానికల్ ఇంజనీర్ వచ్చి నేను మలేరియా మీద రీసెర్చ్ చేస్తాను, నీకే నమ్మదమా మలేరియా మీద అంటారు. ఇప్పుడు గూగుల్లో కొట్టే వస్తుంది సురేష్ సుబ్రా అని. ఈజ్ రినౌండ్ మ్యాన్. మీరు స్టాన్ఫోర్డ్ లో ఈ మధ్య మొన్న వెళ్ళారు 2 months క్రితం. వెళ్తే అక్కడ పిల్లలు చెప్తున్నారు, వాట్ హ్యాపెన్స్ ఇన్ ద ఇండస్ట్రీ టుడే విల్ బి టాట్ ఇన్ అవర్ క్లాసెస్ అంటాడు. అంటే ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో ఈ రోజు మేము అది క్లాస్ లో మాట్లాడుకుంటామని. అంటే ఆ లెవెల్ ఆఫ్ విజన్ అండ్ లీడర్షిప్ కనుక యూనివర్సిటీకి వస్తే
మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది బ్యూరోక్రసీ అంటే, నా స్టూడెంట్ ఆఫ్ఘనిస్తాన్ లో స్టూడెంట్ కాబూల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్, నేను ఐఎమ్ ద గైడ్ ఫర్ హిమ్ పిహెచ్డికి. ఒక ఆయన పిహెచ్డి కంప్లీట్ చేశాడు, వైవా ఉంటుంది పిహెచ్డి అయిపోయాక. వైవాకు ఇండియా హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీ రావాలని వీళ్ళు అంటారు. ఆయనకేమో ఇప్పుడు తాలిబాన్ వచ్చాక వీసాలు రద్దయినాయి, ఇండియా వీసా ఇస్తలేదు, అక్కడికి నచ్చట్లేదు. ఆయన ఏమడిగాడు, సార్ నాకు ఆన్లైన్ లో వైవా పెట్టండి సార్ అన్నాడు. యుల్ బి సర్ప్రైజ్డ్, దీన్ని 6 నెలలు తీసుకొని స్టాండింగ్ కమిటీ నో అని మేలో లెటర్ ఇచ్చింది. ఏంటి, అదే యూనివర్సిటీలో ప్రమోషన్ల కొరకు ప్రొఫెసర్లకు ఆన్లైన్ లో ఇంటర్వ్యూలు పెడతారు. కానీ ఒక పిహెచ్డి స్టూడెంట్ కాబూల్లో ఉన్నాడు, సెన్సిబిలిటీ ఉండాలి కదా, ఆయన రాలేకపోతున్నాడు. ఏమవుతుంది ఆన్లైన్ లో, అది ఫార్మాలిటీ పెట్టమని రిజెక్ట్ లెటర్ ఇచ్చింది డైరెక్ట్ గా మేలో. అది నేను అప్పుడు ఇంటర్వ్యూ అయి ప్రొఫెసర్ కుమార్ వైస్ ఛాన్సలర్ రిక్వెస్ట్ చేశాను, సార్ ఇది ఎంత అన్యాయం సార్ ఇది. సార్ అంటే ఆయన అప్పుడు స్టాండింగ్ కమిటీకి పెట్టి పర్మిషన్ ఇప్పించారు. నాకు ఎంత పట్టింది, నాకు 1 year పట్టింది పిల్లవాడికి. దాంతో అక్కడ కాబూల్ యూనివర్సిటీలో ఉద్యోగం పోయింది పాపం. ఇవాళ నాకు కష్టపడుతున్నాడు. మొన్న ఈయన పిహెచ్డి అయిపోయి అవార్డు చేశామన్నా, ఇబ్రహీం అని, ఇది ఆఫ్ఘాన్ స్టూడెంట్. అంటే దీంట్లో ఈ 1 year ఎందుకు పట్టింది, బ్యూరోక్రసీ కదా. నేను గనక నేను డైరెక్ట్ గా వైస్ ఛాన్సలర్ తో మాట్లాడగలిగే పరిస్థితి ఉంది కనుక వీసీకి మాట్లాడాను, వీసీ వెంటనే అప్లై చేయాడు. కానీ అన్ఫార్చునేట్లీ సిస్టమ్ ఏం చేసిందంట, నేను ఎందుకు మాట్లాడాను వీసీతోని. ఐ అప్రిషియేట్ వైస్ ఛాన్సలర్ టేక్ ఎ వెరీ ఇమీడియట్ డిసిషన్, వెంటనే ఇచ్చేశాడు. తర్వాత స్టాండింగ్ కమిటీకి రాటిఫై చేయించాడు, వండర్ఫుల్ గా సపోర్ట్ చేశాడు. కానీ మై పాయింట్ ఇస్ వెరీ ద సిస్టమ్, ఈ సిస్టమ్ ఇంత బ్యూరోక్రటిక్ గా ఉండడం ఏంటి అని. అందువల్ల యూనివర్సిటీస్ మారాలి అంటే బ్యూరోక్రసీ మారాలి. తర్వాత మీకు ఇండస్ట్రీ ఇంక్యుబేషన్ సెంటర్స్ రావాలి. ఫ్యాకల్టీ షుడ్ లీడ్ ద ఇండస్ట్రీ. ఏ డిపార్ట్మెంట్ అయినా ఆ ఫ్యాకల్టీ షుడ్ లీడ్ ద ఇండస్ట్రీ. అది ప్రతి డిపార్ట్మెంట్, ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ అంటే యూనివర్సిటీ కంపెనీలకు ఫైనాన్షియల్ అడ్వైజర్స్ గా కామర్స్ డిపార్ట్మెంట్, ఎకనామిక్ డిపార్ట్మెంట్ ఉండాలి. రాజకీయ పార్టీలకు అడ్వైజర్ గా పొలిటికల్ సైన్స్ వాళ్ళు ఉండగలగాలి. ఆ రకమైనటువంటి పరిస్థితి కెమిస్ట్రీ టాప్ రీసెర్చ్ సెంటర్స్ లో ఉండాలి. సో ఉస్మానియా గ్రేట్ పొటెన్షియల్. కానీ ఆ అకాడమిక్ కల్చర్ మార్చకుండా యూ కెనాట్ డూ ఎనీథింగ్. కానీ ఎవరు పట్టించుకోరు. నేను యూనివర్సిటీలో టాప్ ఆఫీసర్ అందరికి చెప్పాను, సార్ నేను ఎవ్రీ మంత్ ఒకసారి వచ్చి నా కారులో నేను వచ్చి ₹1 తీసుకోను, మై ఓన్ యూనివర్సిటీ, నేను ఈ స్థాయికి వచ్చింది, ఫ్రీగా క్లాసులు చెప్తాను సార్ అని రిటైర్ అయినప్పుడు చదువుతున్నా. అన్ఫార్చునేట్లీ నన్ను పిలిచిన వాడు లేడు, నన్నే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. అది ఎంత ఆశ్చర్యం. అదే బయటికి వెళ్తే నాకు వేరే చోట క్లాస్కు 5,000 to 10,000 ఇస్తారు. క్లాసుకు 1 గంటన్నర క్లాస్ చెప్తే 5,000 నుంచి 10,000 ఇస్తారు. నేను అదే బయట పోయి క్లాసులు చెప్తే నేను ఫ్రీగా క్లాసులు చెప్తా, నా కారు వేసుకొని నేను పోతా అంటే నన్ను ఎవరు పిలిచిన లేడు. నా పరిస్థితి ఇట్లా. నా ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే రిలేటివ్లీ నేను నోన్ పర్సన్ కనుక. ఈ మన యూనివర్సిటీ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ 1,000 కోట్లు కాదు 10,000 కోట్లు ఇచ్చిన ఎట్లా డెవలప్ అయితే చెప్పండి. గ్లోబల్ ఆలమ్నై అసోసియేషన్స్ ఉన్నాయి. నాకు మొన్న ఈ ఆలమ్నై అసోసియేషన్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, ఆలమ్నై అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ఏర్పాటు అయింది. నేను చెప్పాక వాళ్ళు దాన్ని గ్లోబల్ అని మార్చారు కూడా. వాళ్ళు చెప్తున్నారు, సార్ మేము యూనివర్సిటీ కాలేజీలకు వెళ్ళి దీంట్లో ఎన్రోల్ చేసుకుంటామంటే పర్మిషన్ ఇస్తారు సార్. విచిత్రం చూడండి. అది ఏమంటారు, ఈ అసోసియేషన్ లో ఎన్రోల్, నో ఫీజు, దానికే డబ్బులు ఉండవు. మేము అమెరికా నుంచి వాళ్ళకు, యూకే నుంచి మేము వీ విల్ ట్రైన్ దెమ్, వాళ్లకు ఆన్లైన్ లో క్లాసులు చెప్తాం, ఆఫ్లైన్ లో వచ్చినప్పుడు క్లాసులు చెప్తాం. వీ వాంట్ టు గివ్ బ్యాక్ టు అవర్ యూనివర్సిటీ అంటున్నారు. యూనివర్సిటీ సిస్టమ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అదే బాధ. ఆలందరి దగ్గరికి యూనివర్సిటీ పోవాలి, కానీ ఆలందరి మేము యూనివర్సిటీ దగ్గరికి వస్తామంటున్నారు. వస్తామంటే కూడా ఎవరు పడుచుకుంటారు లేడు. విచిత్రం ఇది. నేనే మాట్లాడాలి. మళ్ళీ నన్నే రిక్వెస్ట్ చేశారు, సార్ మీరన్నా మాట్లాడుకుంటే మాకు యాక్సెస్ ఇప్పించండి సార్ అని. మరి హౌ విల్ ద యూనివర్సిటీ ఇంప్రూవ్? యూనివర్సిటీలో సగం పోస్టులు ఖాళీ, అసలు పోస్టులే లేకపోతే, టీచర్లే లేకపోతే యూనివర్సిటీ ఎట్లా డెవలప్ అయితే? బిల్డింగ్తో డెవలప్ అయితే బిల్డింగ్ కడితే మీరు డెవలప్ కాదు. సివి రామన్కి ఎంత గొప్ప బిల్డింగ్ ఉండే, ఆయన నోబెల్ ప్రైజ్ వచ్చినప్పుడు. అబ్దుల్ కలాం ఫస్ట్ టైం మిసైల్ జరిగినాడు, ఎంత పెద్ద బిల్డింగ్లు ఉండే. బిల్డింగ్లు మాత్రమే యూనివర్సిటీలో క్రియేట్ చేయ, బిల్డింగ్లు అవసరమే, డెఫినెట్ గా బిల్డింగ్లు అవసరమే. ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ ఎంత అద్భుతంగా ఉంటుంది. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్ బిల్డింగ్ చూడండి, MIT బిల్డింగ్ చూడండి, అసలు పూర్తినిస్తుంది. కానీ బిల్డింగ్ లో ఉన్న మనుషులు కదా వ్యవస్థల్ని యూనివర్సిటీ నిర్మించేది, ప్రాసెసెస్ కదా, స్ట్రక్చర్స్ కదా, దాని మీద ఫోకస్ చేయాల్సింది సీఎం కాదు. సీఎం ఏం చేయగలుగుతాడు? 1000 కోట్లు ఇస్తాడు. సిస్టమ్ హాస్ టు రివైవ్. వరల్డ్ లో ఉన్న టాప్ ఇంటెలిజెన్స్ సెంటర్ గా మారాలి కదా.
ప్రతి క్షణం రోడ్డు పైన కూడా ఐడియా ఆఫ్ చర్చ జరగాలి. ఆ లెవెల్ కావాలి కదా యూనివర్సిటీస్. దసరాల పరిష్కారంలో మంత్రుల జాప్యంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సార్. సాకులు చెబితే సహించేది లేదు అంటూ మరోసారి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. 7 రోజుల్లోగా దసరాల పరిష్కారం జరగాలి, లేకపోతే వివరణ ఇవ్వాలి అని కూడా తేల్చి చెప్పేశారు. ఈ సందర్భంగా దసరాల పరిష్కారం విషయంలో మంత్రులకు ర్యాంకులు కూడా ఇచ్చారు సార్. ఒకసారి ఫస్ట్ ప్లేస్ చూసుకుంటే డోలా కి వచ్చింది. లాస్ట్ ప్లేస్ రామ్ ప్రసాద్ రెడ్డి. ఆయన 15 రోజుల 19 గంటల సమయం తీసుకున్నారు ఒక్కొక్క దసరం పరిష్కారం చేయడానికి సగటున చూస్తే. ఇక పవన్ కళ్యాణ్ 11th ప్లేస్ లో ఉన్నారు సార్. చంద్రబాబు నాయుడు 9th ప్లేస్ లో ఉన్నారు. నారా లోకేష్ 6th ప్లేస్ లో ఉన్నారు సార్. ఈ 17 నెలల్లో చూసాం కదా సార్, చాలా సందర్భాల్లో మంత్రుల పనితీరు మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. అయినా కూడా ఎందుకు ఈ పరిస్థితి సార్? అసలు ఫస్ట్ ర్యాంక్ ల గోల్ ఏంటండి? ఇప్పుడు ఫైల్స్ అనేది క్వాంటిటేటివ్ ఒక జడ వస్తువు కాదు. ఐ డోంట్ నో, చంద్రబాబు నాయుడు ఇంత అనుభవం ఉన్న నాయకుడు కదా. వాట్ ఈస్ ఫైల్? ఇప్పుడు ఉదాహరణకు నీవు ఎన్ని గంటలు రోజుకు ఎంతమంది పేషెంట్లను చూసినా అన్న దాన్ని బట్టి డాక్టర్ల ర్యాంకులు ఇస్తే ఆ డాక్టర్ మంచి ర్యాంక్ కదా. ఇప్పుడు ఉదాహరణకు ఒక కాంప్లెక్స్ కేసుతో వస్తారు, రోజుకి ఎన్ని సర్జరీలు చేసినావు? 2 చేసినావు, 10 చేసినావు. 10 చేసిన వాడు బెస్ట్ సర్జన్, 2 చేసిన వాడు వరస్ట్ సర్జన్ అన్నాం అనుకోండి, అర్థం ఉంది ఏమన్నా? వెరీ కాంప్లెక్స్ సర్జరీ ఉంటుంది, దానికి రోజుకు ఒకటి కూడా చేయడం కష్టమవుతుంది. చిన్న చిన్న సర్జరీ ఉంటాయి, రోజు 10 చేయొచ్చు. అంటే వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ సర్జరీ అనేది ఇంపార్టెంట్ కదా. చిన్న గడ్డ ఇక్కడ అవుతుంది, దాని ఏమన్నది ఇట్లా క్లీన్ చేసేస్తారు. అదే ఒక పెద్ద ఓపెనర్ సర్జరీ అనుకోండి, సేమ్ ఉంటుందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు లెక్క ఎట్టుందంటే నువ్వు ఎన్ని సర్జరీలు చేసినావు, ఏ సర్జరీ మాకు అనవసరం, నెంబర్ ఆఫ్ సర్జరీస్ బట్టి నీకు ర్యాంక్ ఇస్తా అంటున్నాడు. విచిత్రంగా ఉంటది. నెంబర్ ఆఫ్ సర్జరీస్ బట్టి ర్యాంక్ ఇస్తారా? అట్లంటే మీకు రాజమౌళి ద వర్స్ట్ డైరెక్టర్ అకార్డింగ్ టు చంద్రబాబు నాయుడు ర్యాంకింగ్. ఎందుకంటే రాజమౌళి 3 ఏళ్ళకు సినిమా తీస్తారు కదా. ఇప్పుడు రాజమౌళి ఇస్ నాట్ ఎ డైరెక్టర్ ఎట్ ఆల్. చంద్రబాబు నాయుడు ప్రకారం కనుక సినిమా డైరెక్టర్ ర్యాంకింగ్ ఇస్తే రాజమౌళి లాస్ట్ లో ఉంటాడు, అవునా కదా? కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. నాకు తెలియదు, మీకు ఎక్కువ తెలిసిన సినిమాల గురించి. ఆయన ఏడాదికి ఒక సినిమా తీయడు కదా. మీరు బాహుబలి, త్రిబుల్-ఆర్, ఇప్పుడు త్రిబుల్-ఆర్ తర్వాత మళ్ళీ వారణాసి. ఈ వారణాసి ఎప్పుడు అయిపోతుందో ఎవరికి తెలియదు, ఎన్ని రోజులు పడుతుందో. మరి ఆస్కార్ అవార్డు రాజమౌళికి వచ్చింది. రోజుకు ఉండే ఏడాదిలో 50 సినిమాలు తీసావా, 5 సినిమాలు తీసావా, 30 ఏడాదికి 20 సినిమాలు డైరెక్ట్ చేస్తే నీకు ర్యాంక్ 1. 3 ఏళ్ళకోసారి ఒక సినిమా తీసినాక రాజమౌళి లాస్ట్ ర్యాంక్. అంటే ఏమైనా అర్థం ఉంటుందా చెప్పండి? నెంబర్ ఆఫ్ ఫైల్స్ క్లియర్ ఏంటంటే నాకు నిజంగా అర్థం కావడం లేదు. ర్యాంకులు ఇలా ఇవ్వడం ఏంటి? సో నెంబర్ ఆఫ్ ర్యాంక్స్ క్లియర్ కాదు, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ట్రాక్ ఫైల్ అనేది ఇంపార్టెంట్ కదా. నేచర్ ఆఫ్ ద ఫైల్ అనేది క్లియర్ చేసుకుంటూ పోవడం ఏంటి? ఇది హైలీ బ్యూరోక్రాటిక్. మాకు ఒక ఉదాహరణ ఉంది యూనివర్సిటీలో, జోక్గా చెప్తుంటారు, నిజం జరిగింది కాదు. ఒక అతను ఒక డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్నాడు, ప్రిన్సిపాల్గా కూడా ఉన్నాడు. డిపార్ట్మెంట్ హెడ్గా మార్నింగ్ అవర్స్లో ఉండేవాడు, ఆఫ్టర్నూన్ ప్రిన్సిపాల్ చైర్లో కూర్చుంటాడు ఇన్ఛార్జ్గా. డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్నప్పుడు మనం డిపార్ట్మెంట్కి ఏమేం కావాలి ఒక డీటెయిల్ ప్లాన్ తయారు చేద్దామని చెప్పి ఒక 15 రోజులు స్టాఫ్తో కూర్చొని ఎక్సర్సైజ్ చేసి అద్భుతమైన రిపోర్ట్ రాశాడు. రాసి ప్రిన్సిపాల్ ఆఫీస్కి పంపించాడు. 1 గంటకు ప్రిన్సిపాల్ ఆఫీస్కి పంపించాడు. 2 o'clock ప్రిన్సిపాల్ చైర్లో కూర్చొని నాట్ పాసిబుల్ అని సంతకం పెట్టి పంపించేసాడు. ఇది ఇట్లుంటుంది వ్యవహారం. అంటే సో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా 15 రోజులు కష్టపడి ప్రిన్సిపాల్ గా 15 సెకండ్లలో క్లోజ్ చేసి పెట్టేసాడు పనిచేసి చేత కాదని. అంటే హెడ్గా చేయాల్సిన పని హెడ్గా చేశాడు, ప్రిన్సిపాల్ గా చేయాల్సిన పని ప్రిన్సిపాల్ గా చేశాడు. హౌ మై ఎఫిషియెంట్ అంటే అర్థం ఉంది అయితే అన్నా. సో ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ ఉంది హిట్లర్ జర్మనీ నుంచి. హిట్లర్ జర్మనీలో హిట్లర్ ఊచకోతలకు వస్తున్నప్పుడు ఎవరు తోటి మానవుల్ని ప్రేమించి కాపాడిన వాళ్ళు ఎవరు? జ్యూస్ను. ఎందుకంటే యూదుల ఊచకోత కదా. తోటి ఒక సాటి మానవులు వాళ్ళు యూదులైనా వాళ్ళని కాపాడిన వాళ్ళు ఎవరు అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తీస్తే రూల్స్ తో పెరిగిన వాళ్ళు కాపాడలే, వాల్యూస్ తో పెరిగిన వాళ్ళు కాపాడారు. అంటే అర్థం ఏంటి? రూల్స్ తో మనుషులను పెంచకూడదు, పిల్లల్ని పెంచకూడదు, వాల్యూస్ తో పెంచాలి. రూల్స్ తో పెంచిన పిల్లలు ఎప్పుడు కూడా సమాజంలో వాల్యూస్ తో పెంచిన పిల్లలతో పోటీ పడలేరు. అందువల్ల మీరు మంత్రుల్ని కూడా వాల్యూస్ తో పెంచాలి, నాట్ రూల్స్.
రోజుకి ఎన్ని ఫైల్స్ క్లియర్ చేసావు, రోజుకి ఎన్ని సంతకాలు పెట్టావు, రోజుకి ఎన్ని మీటింగ్లు పెట్టావు, ఎన్ని గంటలు ఒక రివ్యూ పెట్టావు. చంద్రబాబు నాయుడు ఫేమస్ ఏంటంటే మార్నింగ్ రివ్యూ మొదలైతే ఈ నైట్ 7, 8, 9 అయినా కాదు, అయినాక మనకి ఇంకా పూర్తి కాలేదు ఎజెండా, రేపు మళ్ళీ మాట్లాడుకుందాం, రేపు బలికి వచ్చింటారు. దానికి అవసరం ఉన్నా లేకపోయినా మంత్రులు ఆఫీసులు అందరూ కూర్చుంటారు. ఇస్ దిస్ ద వే ఆఫ్ అడ్మినిస్ట్రింగ్ ద పీపుల్ అనేది క్వశ్చన్ కదా. ఇది నేను కాదు, ఏవిఎన్ రాధాకృష్ణ విశ్లేషణలో చెప్పాడు, చంద్రబాబు ఇంకా మారలేదు అని. సో ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎస్ డేటా ఇది ఇంపార్టెంట్. చంద్రబాబుకున్న గొప్పతనం ఏంటంటే ఈ వర్క్స్ ఆన్ డేటా. అన్సైంటిఫిక్ గా ఉంటాడు, సైంటిఫిక్ గా ఉంటాడు, కానీ టెక్నికల్. డేటా అవసరమే, కానీ డేటా మనిషికి టూల్. డేటా షుడ్ నాట్ రూల్ అస్, వీ షుడ్ రూల్ ద డేటా. ఎన్ని ఫైల్ క్లియర్ అయినా ఖచ్చితంగా చూడాలి, కానీ అది ఫైళ్ల సంఖ్యను బట్టే ర్యాంకులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. దట్ ఈస్ వాట్ డేటా ఇస్ రూలింగ్ యూ. యూ షుడ్ రూల్ డేటా. నీ డిసిషన్ మేకింగ్ కు డేటా ఇంపార్టెంట్, కానీ డేటానే డిసిషన్ మేకింగ్ చేయదు. సో డేటా ఈజ్ నాట్ ఎ సబ్స్టిట్యూట్ టు యువర్ మైండ్. సో అన్ఫార్చునేట్లీ ర్యాంకింగ్, మంత్రులకు ర్యాంకింగ్ ఇవ్వడం చూస్తే నాకు ఆశ్చర్యం. అందులో ఒక ఆఫీసర్ చెప్పాడు కూడా, ఆ రాంప్రసాద్ రెడ్డికి వెళ్ళిన ఫైళ్లు ఏసీబీకి రెఫర్ చేయాలా, అలాంటి ఫైల్ అని. అట్లాంటి ఫైల్ సార్, అందుకే ఆయన చాలా తక్కువగా క్లియర్ చేశానంటే చంద్రబాబు నాయుడు నాకన్నా సెన్సిటివ్ ఫైల్ ఉంటాయా రాంప్రసాద్ రెడ్డికి అన్నాడట. అది కూడా పేపర్లు వచ్చింది వాళ్ళ. మీరు చూడండి, అంటే అల్టిమేట్ గా వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఫైల్ అని. మీకు ఎఫిషియన్సీ, ప్రొడక్టివిటీ ఒకటే కాదు. ప్రొడక్టివిటీ ఇస్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. ఎఫిషియన్సీకి ప్రొడక్టివిటీ ఆల్వేస్ ఒకటి కాదు. సో ప్రొడక్టివిటీ అనేది ఒక కొలబద్ద మాత్రమే. ప్రొడక్టివిటీ అనేది ఒక కొలబద్ద మాత్రమే. ఇప్పుడు ఎన్ని గంటలు విశ్లేషించామన్నది ముఖ్యం కాదు కదా, ఏం చెప్పామన్నది ముఖ్యం కదా, ఎన్ని వీడియోలు చేద్దామన్నది ముఖ్యం కాదు కదా, ఎంతమంది చూసామన్నది ముఖ్యం, ఎంతమందికి ఉపయోగపడుతుంది ముఖ్యం, చూడడం కూడా కాదు. సో అందువల్ల అసలు ఈ ర్యాంకింగ్ పద్ధతే కరెక్ట్ అని నేను అనుకోను. పీపుల్ హావ్ టు బి అసెస్డ్ హోలిస్టికలీ. మంత్రులు వాళ్ళు ఎంత ప్రజల సమస్యలు సెన్సిటివ్ ఉన్నారు, ఎలాంటి కీలకమైన డిసిషన్ తీసుకున్నారు, వారు తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలకు ఏం లాభం జరిగింది, అదిగా ఎవాల్యుయేషన్ చేయాల్సింది. ఎన్ని ఫైల్ అన్నిటి సంతకాలు పెట్టి పంపించేది అయిపోతుందా? అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఈ వలసల విషయంలో చేసిన ఒక ట్వీట్ పై నెటిజన్లు విపరీతంగా ఆయన్ను ట్రోల్ చేస్తూ ఉన్నారు సార్. మాస్ మైగ్రేషన్ ఈజ్ థెఫ్ట్ ఆఫ్ అమెరికన్ డ్రీమ్. సామూహిక వలసలు అమెరికా కళను దొంగతనం చేస్తూ ఉన్నాయి అని చెప్పేసి దీని మీద చాలా మంది నెటిజన్లు ఒక రకంగా స్పందిస్తూ ఉన్నారు సార్. మీ భార్య ఉషా అండ్ పిల్లలు కూడా ఇండియన్స్కే, ఐ మీన్ వలస వెళ్ళిన వాళ్లే కదా, వాళ్ళని తిరిగి ఇండియాకి పంపించేస్తారా అని చెప్పి నెటిజన్లు ఫైర్ అవుతున్న పరిస్థితి. మీ కామెంట్ సార్. పిల్లలు వలసకి వెళ్ళలేదు, కరెక్ట్. వైఫ్ వలస కూడా అక్కడే పుట్టారు, అసలు పేరెంట్స్ వలసకి వెళ్ళారు, పిల్లలైతే అక్కడే పుట్టినారు, వాళ్ళు దే ఆర్ నాట్ వలసకి వెళ్ళిన వాళ్ళు కాదు. సో మీకు ఉషా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక పాలసీ డిసిషన్. మనం పాలసీ డిసిషన్ పాలసీగా తిట్టాలి, ప్రశ్నించాలి తప్ప ఫ్యామిలీని తీసుకురాకూడదు. దట్ ఈస్ ఎన్ కల్చర్ కాదది. ఎవరి విషయంలోనైనా నీకు ఏ నాయకుడినైనా మనం ప్రశ్నించాలనుకుంటే విధానపరంగా ప్రశ్నించాలి, వారి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి దాన్ని లాక్కూడదు. ఇష్యూ వల్ల ఉషా వెనక్కి పంపించడం కాదు. వాట్ నాన్ సెన్స్ ఇస్ ఇట్ అంటే జేడీ వ్యాన్స్ ఉషా విడాకులు తీసుకున్న మనం ఎందుకు ఆనందపడాలి అని. ఇప్పుడు ఆల్రెడీ ఆ స్టార్ట్ అయింది. నిన్న ఒక ఆమె ట్రంప్ వైఫ్ తో, ఫస్ట్ లేడీతో కలిసి ప్రోగ్రామ్ అటెండ్ అయితే ఉంగరాలు లేకపోతే చేతికి వెడ్డింగ్ ఉంగరం లేదు, ఆల్రెడీ చూడు జేడీ వ్యాన్స్ విడాకులు తీసుకున్నా చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దుర్మార్గం. దాని మీద జేడీ వ్యాన్స్ వైఫ్ ఉషా ఈవెన్ ఆమె ఆఫీస్ నుంచి దానికి ఆన్సర్ కూడా వచ్చింది. ఆమె ప్రతిసారి ఉంగరాలు పెట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు, ఉంగరానికి మ్యారేజ్కి ఎలాంటి సంబంధం లేదు. ఆమె లాట్స్ ఆఫ్ బాత్ అంటే పిల్లలకు స్నానం పోయిస్తుంది, వెసల్స్ క్లీన్ చేసుకుంటుంది, అనేక సమయాల్లో ఉంగరం తీస్తుంది కూడా అని కూడా చెప్పారు. అంత చెప్పుకోవాల్సిన కర్మ పట్టింది. ఇప్పుడు లేటెస్ట్ గా ఒక ఫోటో, ఆమె జేడీ వ్యాన్స్ ఉషా ఒక హోటల్లో ఉన్నారు, ఎదురెదురు కూర్చున్నారు, ఉషా ఇలా పెట్టుకొని ఇలా ఉన్నట్టు ఫోటో, అది బహుశా ఏ జనరేటెడ్ ఫోటో కావచ్చు. చూడు రెస్టారెంట్ లో కొట్లాడుకుంటున్న జేడీ వ్యాన్స్ ఉషా. కొట్లాడుకోవడానికి వాళ్ళ రెస్టారెంట్ దొరికింది, అది నాకు అర్థం కాని ఉన్మాదం. కానీ ఇంట్లో కొట్టుకోరా అంటే రెస్టారెంట్ వచ్చి కొట్టుకుంటారా? మేడం బుర్రుండాలి కదా.
కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. సో అట్లా సోషల్ మీడియా ఫ్రెంజీ ఎప్పుడు కరెక్ట్ కాదు. ఇది ఎక్కువ ఎందుకు స్టార్ట్ అయింది అంటే జేడీ వ్యాన్స్ వ్యాఖ్యలే కాదు, జేడీ వ్యాన్స్ బిహేవియర్ నుంచి కూడా ఈ సమస్య వచ్చింది. చార్లీ కర్క్ వైఫ్ టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ ప్రజెంట్ నాయకురాలు ఆమె. సో ఆమెతో కలిసి ఒక ప్రోగ్రాంలో పాల్గొన్నప్పుడు ఆమె ఒక కామెంట్ చేసింది. అది కూడా జేడీ వ్యాన్స్ కాదు, ఆమె చేసింది. ఆమె చేసిన కామెంట్ ఏంటంటే, నా భర్తను ఎవరు రిప్లేస్ చేయలేరు, కానీ జేడీ వ్యాన్స్లో నా భర్త సిమిలారిటీస్ చాలా ఉన్నాయి అన్నది. ఇది మన కల్చర్లో అయితే చాలా అభ్యంతరకరంగా ఉంటుంది. నా మొగల్ని లక్షణాలు ఇంకో పలానా పురుషుల్లో ఉన్నాయంటే అది చాలా సమస్య అయితే. బట్ దట్ ఈస్ అమెరికా, దట్ వైట్ అమెరికన్ కల్చర్. సో వరుసగా రెండింటి అని ఉంటారు, మనకు అనరు. సో ఇది పెద్ద వివాదమైన ఆఖరికి ఆ చార్లీ కర్క్ విడో జేడీ వ్యాన్స్ గర్ల్ ఫ్రెండ్ అని కూడా క్యాంపెయిన్ నడిచింది, అంత ఘోరంగా. సో దాంతో ఉషాకు జేడీ వ్యాన్స్ కు మధ్య గొడవ అయింది అని. ఇప్పుడు మన దగ్గర వేరే ఊర్లలో మాకు ఇప్పుడు తగ్గిపోయింది. ఒకప్పుడు 20 ఏళ్ల కింద అనుకోకుండా భర్త స్కూటర్ మీద ఇంకో ఉమెన్ ఉంటే భార్య ఎక్కడో చూసో ఎవరో చెప్పితే ఇంటికి వచ్చాక ఇక తన ఉండేది. ఆమె ఎక్కడ వెనకాల ఎక్కించుకో, నన్ను ఎప్పుడు ఎక్కించుకో, కానీ ఆమెను ఎక్కువ నానా పంచాయతీ ఉండేది ఊర్లలో, టౌన్లలో చూసేవాళ్ళం. ఇప్పుడు ఆ స్థాయిలో మనం ఊహించుకోలేదు. ఇండియాలో లేదా కల్చర్, వాట్ ఇస్ దేర్ ఇన్ ఇట్ అంటారు. సో అందువల్ల మీకు అల్టిమేట్ గా జేడీ వ్యాన్స్ ను పర్సనల్ గా అటాక్ చేయకూడదు, పాలసీస్ అటాక్ చేయాలి. ఇక జేడీ వ్యాన్స్ ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు, దానికి కారణం ఈజ్ అ పొలిటీషియన్. జేడీ వ్యాన్స్ ఒకప్పుడు ట్రంప్ క్రిటిక్, తర్వాత ట్రంప్ సపోర్టర్ అయ్యాడు. ఉషా వాజ్ డెమోక్రాట్, ఆమె లా ఫామ్ లో పనిచేసేటప్పుడు షీ వాజ్ డెమోక్రాట్. సో అందువల్ల ఉషా కంటే తప్పదనుకోండి ఫ్యామిలీ లైఫ్, ఫ్యామిలీ ప్రివేల్స్ కదా ఎవరికైనా, నాట్ నెసెసర్లీ ప్రివేల్. ఐడియాసే ఫ్యామిలీ ఉండొచ్చు, ఎందుకంటే ఆమె ఫేత్ మారలే కదా, అలాగే ఐడియాస్ కూడా మారాల్సిన అవసరం లేదు. బట్ వాట్ ఎవర్ మే బి ద రీజన్, షీ సపోర్టెడ్ వ్యాన్స్ భర్తను, తప్పేమీ లేదు, భార్యగా చేసింది అనుకుందాం. కానీ మీకు సమస్య ఎక్కడ వస్తుందంటే, జేడీ వ్యాన్స్ ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఈ వాంట్స్ టు బి ద సక్సెసర్ టు ట్రంప్. ఎందుకంటే ట్రంప్ 89 ఏళ్ళు, ఆయన అనారోగ్య ఛాయలు కనబడుతున్నాయి. సో ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆయన అడిగితే వ్యాన్స్ ను జరగకూడదు జరిగితే నేను ప్రెసిడెంట్ పదవి తీసుకోవడానికి రెడీగా ఉన్నాను కూడా అన్నాడు. అంటే ఈ మేబీ ఎక్స్పెక్టింగ్ ట్రంప్ ఉండడు, ఈ లోపల పోతాడు అని. అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆటోమేటిక్గా ప్రెసిడెంట్ అవుతాడు, లేకపోయినా ట్రంప్ నెక్స్ట్ టర్మ్ అయితే ఉండదు ఎట్టి పరిస్థితుల్లో. సో ఈ వాంట్స్ టు బి ఎ ట్రస్టెడ్ లాయలిస్ట్ ఆఫ్ ట్రంప్. ట్రంప్ కు తిరుగులేని విధేయుడుగా ఉండాలి, వ్యక్తిగతంగానే కాదు సిద్ధాంతపరంగా కూడా. అంటే ట్రంప్ నాయకత్వంలోని మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లాబీకి ఈ షుడ్ బి దస్ రిప్రజెంటేటివ్. అందుకొరకు అంత పెద్ద ఎత్తున ట్రంపిజంతో అసోసియేట్ అయి ఈ రకంగా మాట్లాడుతున్నాడు. దట్ ఇస్ ద పాలిటిక్స్ ఫర్ హిమ్. సో కన్జర్వేటివ్ రిపబ్లికన్ అమెరికన్ లాబీని సంతృప్తి పరచడానికి చేసే మాటలు అవి. అందువల్ల రాజకీయ నాయకుడు ఎక్కడే రాజకీయ నాయకుడే కదా. సో జేడీ వ్యాన్స్ వాంట్స్ టు బికమ్ ప్రెసిడెంట్ కనుక ఇలా కామెంట్ చేయడం మొదలు పెడుతున్నాడు.